సిగ్గు పోతుంది, మానం పోతుంది, ఇజ్జత్ పోతుంది. ఈ పని చేస్తే వీళ్ళేమనుకుంటారో, ఆ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అనే దాన్ని మడత పెట్టి చెత్త బుట్టలా పడే. ఫస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నువ్వు గమనించు, ₹1,00,000 నీకు సాలరీ ఉన్నదనగానే 3 బెడ్రూమ్ రూమ్ తీసుకుంటాడు, ఒక కారు ఏదైనా ఒక కారు తీసుకుంటాడు, ఇక అన్నిటికీ క్రెడిట్ కార్డులు పెట్టుకుంటాడు, అన్నిటికీ కొన్ని లోన్లు తీసుకొని కొన్ని తీసుకుంటాడు, పర్సనల్ లోన్ తీసుకుంటాడు. మరి ₹1,00,000 సాలరీ రాగానే అన్నిటికీ పంచంగా లాస్ట్కి మిగిలేది 0. ఇప్పుడు ఈ ఫింగర్ ఉంది ప్రవీణ్, ఈ ఫింగర్ను ఒక దారంతో బంధించేసి బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా మనం టైట్ చేసినాం అనుకోండి, ఆ బ్లడ్ జామ్ కాగానే ఇక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మర్చి. కసి, పట్టుదల, తెగింపు, మొండితనము, ఒక న్యాయంగా ఉండే పని ఏదైనా సరే గట్టిగా చేస్తే ఒక 84 డేస్ లోపల బాడీ దానికి షింక్ అవుతుంది. ఒక సామెత ఉన్నది, కళ్ళు రోడ్ను చూస్తుంటాయి, దిమాగ్ దునియా చూసే స్టైల్లో నేను నడుపుతా. నేను వర్క్ చేస్తున్నట్టు ప్రవీణ్, నేను వర్క్ చేస్తున్నట్టు నా బ్రెయిన్కి ఇంటివ్వ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు మనం అనుకున్నట్లయితే చాలా రోజుల నుంచి నేనైతే మీకు ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నా వీడియోస్లలో, శ్యామ్ సుందర్ అని చెప్తూనే ఉన్నా. కొన్నిసార్లు అతను చేసిన బిజినెస్ గురించి ఊబర్ కానీ, ఓలా కానీ, ర్యాపిడో కానీ కొన్ని స్క్రీన్ షాట్స్ మనకు పెట్టడం జరిగింది. సో ఆ స్క్రీన్ షాట్స్ లో చూడడం జరిగింది. నాకంటే ఎక్కువగా ఎర్నింగ్ చేసి లాగిన్ అవర్స్ ఎక్కువగా ఉండి చేసిన వ్యక్తి. సో ఈ రోజు ఎట్టకేలకైతే మనకు వచ్చేసి మనతో మాట్లాడడానికి, సో మన ఇక్కడ కామెంట్స్ డీసీ వీడియోలో మనకు కామెంట్స్ రిప్లై ఇవ్వడానికి సో మనతో కూడా శ్యామ్ సుందర్ గారు అయితే వచ్చారు. హాయ్ అన్న, చాలా రోజుల నుంచి మనం అనుకున్నాం, ఈ రోజు అయితే సో మనం ఎట్టకేలకైతే కలుసుకున్నాం, చాలా బాగున్నది. సో ఇప్పుడైతే మనం ఏంటంటే ఊబర్, ఓలా గురించి లాస్ట్ వీడియోస్ కింద, లాస్ట్ 1 వీక్ వీడియోస్ కింద కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టారు, డౌట్స్ కానీ, కొంతమంది బ్యాడ్ గా కానీ, కొంతమంది గుడ్ గా కానీ, లేకపోతే కొంతమంది అన్న ఈ కార్ తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఏ కార్ బిజినెస్ కు, ఓలా బిజినెస్ కు సెట్ అవుతుంది అని వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు కామెంట్స్ పెట్టారు. అంటే ఈ ఫీల్డ్ రావాలనుకున్న కొంతమంది జనరల్ గా, కొంతమంది తెలుసుకుందామని, కొంతమంది ఖచ్చితంగా నాకు ఈ ఫీల్డ్ అవసరం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవసరం అనే ఉద్దేశంతో వాళ్ళైతే నా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టారు. ఒక్కొక్కటి నేను చదువుతాను. సో మీరు చెప్పేది మీరు చెప్పండి, నేను చెప్పేది మీరు. ఓకే, ఫస్ట్ కామెంట్ ఏంటంటే లాస్ట్ ఎండింగ్ వీడియోలో మనకు బ్రదర్ ఎవరంటే పేరు కరణ్ గారు, బండి కరణ్ గారు, రాకరణ్ గారు చేసిండు. బ్రో, ఓలా ఊబర్ క్యాబ్స్ కోసం డిజైర్ ఓకేనా రిప్లై అని పెట్టిండు. అంటే ఓలా ఊబర్ బిజినెస్ కోసం డిజైర్ వెహికల్ ఓకేనా? నాది డిజైర్, డిజైర్. అంటే ఇప్పుడు కొత్త వెహికల్ తీసుకోవాలనా లేకుంటే పాతదా, సెకండ్ హ్యాండ్ కానీ మనం ఇచ్చే సజెషన్ ఏంటి వాళ్ళకి? అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే డిజైర్ ఓకేనా లేకుంటే ఇండికా ఓకేనా అనేది కాదు అక్కడ. మనకు ఈ వర్క్ చేస్తే ఇప్పుడు ఎంత కొత్తది 10 లక్షలదన్నా 20 లక్షలు నువ్వు కార్ తీసుకుపోయి ఊబర్లో పెట్టినా కానీ, ఒక ఊబర్ గో అనేది ఒక ట్రిప్ వస్తే ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 250 రూపీస్ ఉన్నదనుకోండి, నువ్వు 20 లక్షల నువ్వు కారు తీసుకున్న దానికి కొద్దిగా ఎక్కిస్తాను, నీకు 5 లక్షల కారు తీసుకొచ్చిన దానికి నీకు తక్కిస్తాననేటి తారతమ్య భేదం ఉండదు. వెరీ ఇంపార్టెంట్ ఇది. అందుచేత మనము బిజినెస్ పర్పస్లో మేము దీంట్లో వచ్చినాం కాబట్టి మనకు తక్కువలో ఉండాలా, ఎక్కువ ప్రాఫిట్ ఉండాలనేది కోణంతో మనం ఆలోచించుకొని మనము వెహికల్ని తీసుకుంటే బాగుంటుంది. మనకు షిఫ్ట్ డిజైర్లో సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా ఏంటంటే పర్సనల్ గా లేదు, పబ్లిక్ గానే. సో మనకు శుభం బ్రదర్ అని మనకు ఎవ్రీ వీడియో కింద కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఏంటంటే అతను ఇంటెన్షన్ ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడో బిజినెస్ లేదు, కార్లు తీసుకోవద్దు, కార్లు తీసుకొని ఫీల్డ్ కి రావద్దు. సో నేను ఏంది ఉద్దేశంతో వీడియో చేస్తున్నానంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు నేను నా లెక్క
కష్టపడగలుగుతా, అన్న లెక్క 12 hours డైలీ కష్టపడగలుగుతా, మంచిగా చేసుకుంటా. సో నాకు ఏ ఆపర్చునిటీ లేదు సిటీలో, ఏ బిజినెస్ చేసుకున్నా, ఏ జాబ్ చేసుకున్నా నాకు సెట్ అయితే లేదు, నాకు కూర్చొని కార్లో కూర్చొని చేసుకోగలుగుతా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నా. ప్రెసెంట్ నేను వర్క్ చేస్తున్నా, బాగుంది కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుందని మీరు అడ్వైస్ చెప్తున్నారు. సో ఈ విధంగా చేసుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా. మనోడు శివం బ్రదర్ అని మనోడు చెప్తాడు, ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడో బిజినెస్ లేదు, వద్దు క్యాబ్లు కొనకండి అన్నలు, ఈ పర్సన్ కు ఉన్నట్టు అందరికి ఉండదు అని కామెంట్ పెట్టిండు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు శివమాతనా చూడు శివం, ఇప్పుడు ప్రవీణ్కు తగ్గట్టు ప్రవీణ్కు మాత్రమే బిజినెస్ ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు అనడం అనేది చాలా తప్పది. ఎందుచేతనంటే ప్రవీణ్కు ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు, మార్నింగ్ నుండి నైట్ వరకు ఊబర్లో ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాడు అనేది ఫస్ట్ మనం గమనించాలి. అదొకటి. రెండవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రవీణ్ది పక్కకు పెట్టేద్దాం, మీది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఇచ్చే సమాధానం చెప్పేది ఏంటంటే, ఈ ఊబర్ ఓలాలో ఎంటర్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా అవసరం. డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్కువ శాతంగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఊబర్లో నడిపియాలి, ఓలాలో నడిపియాలి అనే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళే, ఎక్కడ జీతాలు ఎక్కడ సాలరీగా లేని వాళ్ళు నాది నేను బతకాలి అనే ఉద్దేశంతో. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక సిటీకి వచ్చిన తర్వాత ఐ వాంట్ బిగ్ అమౌంట్, నేను వర్క్ చేసి నాకు బిగ్ పేమెంట్ రావాలి అని చాలా చోట్ల నేను సర్వే చేసి చూశాను. ఇక్కడ నేను సాలరీగా ఉందామన్నా కానీ ఒక హైటెక్ సిటీ ఒక సాఫ్ట్వేర్ దాంట్లో వర్క్ చేద్దామన్నా కానీ 18,000 20,000 కంటే ఇక్కడ లేదు. వేరే దగ్గరే ప్రతి చోట్ల నేను ప్రతి దాన్ని నేను చెకప్ చేసినా కానీ 18,000 20,000 30,000 కంటే ఎక్కువ లేదు. అంటే డ్రైవింగ్ చేస్తే బిగ్ పేమెంట్ వస్తుంది అంటే మరి వేరే వ్యక్తులకు వస్తుంది, మరి మనకెందుకు రాదు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు కొందరు ఈ ఫీల్డ్లో డ్రైవింగ్ ఫీల్డ్లో రావాలనంటే కొన్ని క్యారెక్టర్లు మనకున్నాయా, అందుచేత నిన్ను నువ్వు తెలుసుకో, నీ లోపాలేంటో తెలుసుకో, నీ బలహీనతలు ఏంటో తెలుసుకో, నీలో ఉన్న స్టెమినా పవర్ ఏంటో తెలుసుకో. ఈ వర్క్కు నేను సూట్ అవుతానా కాదా, వాటికి తగ్గట్టు మన బాడీ షింక్ అయి ఆ వర్క్ చెయ్యగలుగుతుందా, ఒకవేళ చెయ్యలేదంటే దానికి తగ్గట్టు స్టెమినాగా నేను ఆ బాడీని నేను స్ట్రక్చర్గా నేను నియంత్రించుకొని నేను చెయ్యగలుగుతానా అన్నట్టు అన్నీ. నేను కూడా ఫస్ట్ నేను స్టార్టింగ్ నేను డ్రైవింగ్ ఫీల్డ్ వచ్చినప్పుడు నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోయినా, నేను చెయ్యలేకపోయాను. అంటే దీన్ని ఒక పాయింట్ వైజ్గా మీరు చాలా జాగ్రత్తగా గమనించో శివ. స్టార్టింగ్ నేను వర్క్ చేద్దామని మంచి కారు తీసుకుందామని కొత్త కారు తీసుకున్నాను. నా రూపాయి పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్తో ₹1 కూడా పెట్టుబడి పెట్టలే, లోన్లో తీసుకొని డౌన్ పేమెంట్ కూడా పర్సనల్ లోన్ తీసుకొని కార్ తీసుకొని వర్క్ ఒక 1 day 2 days నేను వర్క్ చేశాను. వర్క్ పొద్దుండి సాయంత్రం దాకా వర్క్ చేసి ఇంటికి వస్తే మనము నిలబడి చుట్టూ రౌండ్ తిరుగుది, మన చక్రం తిరిగినట్టు మన బ్రెయిన్ అనేది ఇట్లా గుయ్యమన్నట్టు తిరిగినట్టు అయిపోయి ఈ వర్క్ ఏంటి, నేనేంటి, ఈ రోడ్ల మీద తిరగడం ఏంటి అన్నట్టు చాలా డిస్టర్బ్ అనిపించింది. ఆ మూమెంట్లో నేను వర్క్ నాకు చాలా డిస్టర్బ్ అనిపించి ఈ వర్క్ ఏంది మరి పొద్దుంతా చేస్తే కొన్ని బుకింగ్లు అనేటివి మనకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఓల్డ్ సిటీకి పోవడము, ఆ ట్రాఫిక్లో చిక్కుకోవడము, ఈ చాలా ఒక్కొక్కరు మనం డ్రైవింగ్ ఫీల్డ్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మనం ఎంత కరెక్ట్గా నడిపించినా కానీ దారిపూట వేటేటోళ్ళు అరే తురే అనే వర్డ్స్ కూడా అనడం వల్ల నేను చిన్నగున్నప్పటి నుండి నేను ఎంతో శ్యామ్ అనే గౌరవంతో ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే చాలామంది నాకు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులనే నేను దగ్గరలో నేను తిరిగాను. నేను అలాంటిది అరే తురే అనే వర్డ్స్ నా చాలా డిసప్పాయింట్ అయిన సబ్జెక్ట్స్ అన్నట్టు. వాటిని ఓవర్టేక్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్లకు మనం వెళ్ళేది ఉంటే కొన్నిటిని మనము సాక్రిఫైస్ చేసి కొన్నిటిని మనం అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ నేను కొత్తగా నువ్వు డ్రైవింగ్ ఫీల్డ్ రాగానే నాకు 3,000 4,000 5,000 రావాలనంటే నువ్వు ఆ క్యారెక్టర్కు నువ్వు పూర్తిగా డెప్త్నెస్ అయ్యి నీ బాడీని కరెక్ట్ సెట్ చేసుకోవాలి, నీ మనసును కరెక్ట్ సెట్ చేసుకోవాలి, నీ డిసిప్లిన్ కరెక్ట్ సెట్ చేసుకుంటేనే ఆ ఫిగర్ వస్తుంది. 4,000 3,000 ఖచ్చితంగా బిజినెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి అన్న కొత్తగా క్యాబ్ కొనాలనే వాళ్ళకు నువ్వు గ్యారంటీ ఇస్తావా, డైలీ 3,000 బిజినెస్ అవుతుంది అని చెప్పు. ఖచ్చితంగా 3,000 ఖచ్చితంగా నువ్వు గ్యారంటీ ప్రవీణ్ ఇవ్వాలన్నా నేను ఇవ్వాలన్నా నేను ప్రతిరోజు నేను చూస్తున్నాను కదా, నువ్వు ఎర్లీ మార్నింగ్ 3కి 4కి నువ్వు లేచేటట్టు ఉండాలి. అదొకటి. మళ్ళీ నీ క్యారెక్టర్ ఎట్లుండాలంటే
డ్రింక్ చెయ్యొద్దు, ఆల్కహాల్ తాగొద్దు, సిగరెట్ పట్టద్దు, గుట్కలు వేసుకోవద్దు, ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్తో సహవాసాలు ఉండొద్దు. నీ పని ఏందో నువ్వేందో డిసిప్లిన్తో పర్ఫెక్ట్ చేస్తే ఫిగర్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఫోన్ మీ బామ్మర్ది ఫోన్ చేయగానే, మీ మరదలు ఫోన్ చేయగానే అబో నువ్వు ఆగమైనట్టు నీ వర్క్ను పక్కకు పెట్టినావు అనుకో, నీకు బిజినెస్ కాదు. నువ్వు ప్రతిరోజు నువ్వు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ నువ్వు ఎంటర్ అయినప్పుడు మాత్రం ఒక 42 days వరకు నీ బాడీ నీకు సహకరించదు, ఎవరికైనా సహకరించు. కొత్త ఫీల్డ్లో నువ్వు వస్తున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు బాడీలో ఒక సైకాలజీ ఎట్లుంటుందంటే, మన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. ఆ కణాల యొక్క ఎక్స్పైరీ డేట్ జస్ట్ ఫర్ ఓన్లీ 21 days. ఆ 21 daysకు ఆ కణాలు చనిపోతాయి, మళ్ళీ దాని ప్లేస్లో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. కానీ ఆ కణం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటే మనిషిని వాళ్ళ జీవితాలను శాసించే రేంజ్లో ఉంటుంది అన్నట్టు. అంటే మనము కొత్త పనిలోకి అడుగు పెట్టినప్పుడు మన బాడీ లోపల ఉన్న కణం అనేది యాక్సెప్ట్ చేయదు. అప్పుడు మనకు అన్కంఫర్టబుల్ ఫీల్గా గురికి కాగలుగుతాం. ఆ వర్క్ చేసినప్పుడు మనం టైర్డ్ అవుతాం. మనం నచ్చిన పని చేసినప్పుడు రెస్ట్ తీసుకోము, నచ్చని పని చేసినప్పుడు ఐ వాంట్ రెస్ట్ అని బాడీ లోపల ఉన్న కణము యాక్సెప్ట్ చేయదు. అందుచేత నువ్వు ఈ ఫీల్డ్లో కొత్తగా ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం కసి, పట్టుదల, తెగింపు, మొండితనం ఇవి సెట్ చేసుకొని ఈ ఫీల్డ్లో నువ్వు రా. అప్పుడు 82 రోజులు కానీ 42 రోజుల లోపల ఈ 21 daysకి ఈ కణం అనేది చనిపోతుంది. దాని ప్లేస్లో మళ్ళీ కొత్త కణం వస్తుంది. అప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంది, ఆ పలాని శ్యామ్ సుందర్ ఈ పని చేస్తున్నాడని అబ్జర్వేషన్ చేసి 3వ తరానికి ఆ పలాని శ్యామ్ సుందర్ ఈ డ్రైవింగ్ చేస్తున్నాడని స్టాంప్ వేస్తారు చూడు. అప్పుడు రిలాక్సేషన్కు గురవుతుంది. అప్పుడు ఆ పని పట్ల నీకు గమ్మత్ అనిపిస్తుంది. ఒక ఇంథ్యూజంతో నువ్వు ఆ పని నువ్వు దూసుకుపోయేటట్టు నువ్వు పని చేయగలుగుతావు. అప్పటి వరకు 42 రోజుల వరకు నువ్వు స్ట్రగుల్కు గురి చేస్తావు. నీ బాడీ లోపల కణం యాక్సెప్ట్ కాదు. అందుచేత నువ్వు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నువ్వు గమనించి చూడు శివ. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ వర్క్ చేసే వ్యక్తిని ఒక దీంట్లో కిరాణా షాప్లో పనిచేసి చెయ్యమని చెప్తే చేయగలుగుతాడా? ఇంపాసిబుల్. కిరాణా షాప్లో పనిచేసే వ్యక్తిని సెక్యూరిటీ గార్డు పనిచేయు బిజీ షెడ్యూల్ వ్యక్తిని తీసుకొచ్చి ఈ సెక్యూరిటీ దాంట్లో నువ్వు పని చేయని కట్టే పట్టుకొని కూర్చుంటాడా? కూర్చోడు. పాన్ డబ్బాలో పనిచేసేవాడు పాన్ డబ్బాలనే అద్దునే సాటిస్ఫాక్షన్ అవుతుంటాడు. టైర్లకు గాలి కొట్టేటోడు జీవితాంతం గాలి కొట్టేటోనే సాటిస్ఫాక్షన్ అవుతాడు. అరే ఇంతకంటే ఇంకా మంచి పని ఉంటుంది, ఇంకా ఎక్కడ లాభం ఉంటుంది వర్క్ చెయ్యాలంటే ఈ బాడీ సహకరించడం అంతనే సాటిస్ఫాక్షన్తో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అదే పనికి అడాప్ట్ అయిపోయి అదే పనిలో ఉంటుంటారు. అంటే మన గ్రోత్ కావాలి అని అంటే నువ్వు 82 రోజులు కానీ 42 రోజులు కానీ గట్టిగా ఒక సంకల్పం బలంగా తీసుకొచ్చుకొని కసి, పట్టుదల, తెగింపు, మొండితనం ఇవి యాడ్ చేసుకొని నువ్వు కరెక్ట్ చేస్తే నువ్వు ఈ డ్రైవింగ్ ఫీల్డ్కు నీకు అలవాటు అయిపోతుంది. అప్పుడు నువ్వు డబ్బు అనేది నీ బరక తీయాలి అని అంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణ శివ, నీకు కరెక్ట్ చెప్తున్నాను. ఒక సిగరెట్ నీకు అలవాటు ఉండి, నీకు ఆల్కహాల్ అలవాటు ఉండి, నీ గుట్కలు అలవాటు అనుకో, జీవితాన్ని ఎటు కాకుండా ఒక సర్వనాశనం చేసేటి క్యారెక్టర్స్ అన్నట్టు. నీకు పైసలు వచ్చినట్టే వస్తుంటాయి, ఒక జేబుకు చిల్లి పడ్డట్టు పోతుంటాయి. చిన్న ఉదాహరణ ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఒక సిగరెట్, నీకు సిగరెట్ కాస్ట్ ఎంత అని ఒక కస్టమర్ని అడిగితే 20 రూపీస్ అన్నాడు. రోజుకి ఎన్ని పడతావంటే 5. అంటే 20 రూపీస్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. 100 రూపీస్ ఇంటూ 30 days 3000 రూపీస్. 3000 రూపీస్ ఇంటూ 12 months 36,000 రూపీస్. అంటే ఒట్టి గాలి ఊదిన ఒక పొగకే 36,000 రూపాయలు పొడగొట్టేస్తున్నాం. అదే వ్యక్తిని ఒక ఎమర్జెన్సీ ఒక 2,000 అంటే ఇస్తాడా? అంటే ఎమర్జెన్సీలో నీకు ఆపద ఉన్నప్పుడేమో వేరే హెల్ప్ చేయలేరు. నువ్వు నీ క్యారెక్టర్ను కొద్దిగా డిసిప్లిన్తో కరెక్ట్ నువ్వు చేసుకున్నట్టయితే దీంట్లో 70-80 వేలు ప్రజెంట్ నేను చూస్తున్నా, దీంట్లో లాభం ఉన్నది. అంటే నువ్వు ఒక డిసిప్లిన్ ప్రకారంగా చేయాలి. నువ్వు చాలామంది నువ్వు గమనించి చూడు, అన్ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు అంటే మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు దీంట్లోకి వచ్చిన వాళ్ళు ఒక డిసిప్లిన్ ప్రకారం ఉంటే మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. అసలు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్సే కొద్దిమంది డ్రైవింగ్ చేసేటోళ్ళు జమానాలో ఉండేవాళ్ళు కదా. వాళ్ళు సిగరెట్ పట్టుడు మరియు ఆల్కహాల్కు అడిక్ట్ కావడము, గుట్కలు వేసుకోవడము, నిద్ర రావద్దని గుట్కేసుకుంటాం, బాగా పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా తాగుతాము అనడము, అలాంటి చెడాలు వాటి కొన్ని ఇప్పుడు డ్రైవర్ అనగానే వాళ్ళు చేసిన పనికి వాళ్ళు చిన్న చూపులాగా చూస్తున్నారు. మనం ఏంటి, మనం ఒక డిసిప్లిన్, మనం చదువుకున్నాము, అన్ని చూసినాము, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎప్పుడు జీవితాంతం ఇది చేయడానికి మనం చేస్తలేము. కొద్దిగా మనం గోల్ రీచ్ కాగానే మనం జంప్ కావడానికి పని చేస్తున్నాం. అంటే ఇప్పుడు
ఏం క్వశ్చన్ వేస్తున్నాడంటే ఈయన, ఉమ్, అన్న మీకు ఒకరిద్దరికి మీలాంటి బిజినెస్ ఉన్నట్టుగా ఊబర్ ఊబర్ మనిషి మీరు, ఊబర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు మీరు, ఉమ్, సో మీకున్నట్టుగా బిజినెస్ అనేది ఉమ్, అందరికీ ఉండదు, అందరికీ రాదు ఉమ్. అనే కాన్సెప్ట్ అనే కోణంలో ఈయన అందరినీ ప్రతి ఒక్క వీడియో కింద మనకు కామెంట్ పెట్టడం జరుగుతుంది. సో దాని గురించి మీరు ఇప్పుడు ముఖ్యంగా శివ ఏంటిదనంటే, ఇప్పుడు స్టార్టింగ్లో మంచి ఒక ఉద్యోగాలు చేసి కానీ జాబులు కానీ బిజినెస్లో కొద్దిగా ఎదురు దెబ్బలు తినడం వల్ల కానీ కొన్ని సందర్భంలలో డిసప్పాయింట్కి గురైనప్పుడు తాను బతకడానికి ఆర్థిక స్తోమత అనేది ఖచ్చితంగా అవసరపడుతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నట్టుండి అక్కడ ఇక్కడ జాబ్ చేయడానికి ఈ బాడీ సహకరించదు, ఇష్టపడదు. మనమే ఒక స్థాయిలో ఎందరో జీతాలు ఇచ్చిన వాళ్ళము, అటువంటిది ఉన్నట్టుండి వేరే వాళ్ళ దగ్గర పని చేయాలంటే ఎవరు బాడీ సహకరించదు, మనకు కూడా యాక్సెప్ట్ కాదు. ఒక అందుచేత ఇది ఇండివిజువల్ ఫ్రీడమ్ అన్న ఊబర్ కానీ ఓలా కానీ రాపిడో కానీ ఇండివిజువల్ ఫ్రీడమ్. మనం ఒక వర్క్ చేసిన తర్వాత ఒక ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు నేను వర్క్ చేయాలన్నా మనకు అడిగేటి వాళ్ళు ఉండరు. అంటే మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత. అంటే దీంట్లో ఒక డిసిప్లిన్ ప్రకారంగా నువ్వు మార్నింగ్ టు నైట్ వరకు అది పర్ఫెక్ట్ వర్క్ చేయాలి. నీకు వర్క్ చేసిన కొద్దీ ట్రిప్ కంప్లీట్ అయ్యి డబ్బులు వచ్చిన కొద్దీ నీకు బూస్ట్ వస్తుంది కదా, ఎనర్జీ ఫార్మ్ అవుతుంది కదా. అంటే నీకు ఒక్కరికి మాత్రమే వస్తుంది బిజినెస్, మిగతా వాళ్ళందరికీ రావట్లేదు, రాదు బిజినెస్, నీకు ఉన్నట్టుగా అందరికి ఉండదు అని అంటున్నాడు. అంటే మనకు ఊబర్ మనిషి అన్నట్టుగా చెప్తున్నాడు. అట్లాంటిది ఏముండదు. కాకపోతే నువ్వు డిసిప్లిన్ ప్రకారంగా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో 4 o'clock నువ్వు 4 to 5 o'clock నువ్వు స్టార్ట్ చేస్తే ఆ మూమెంట్లో ఎర్లీ మార్నింగ్ లేచి బిజినెస్ బయటకు వెళ్ళే వ్యక్తులు చాలా మంది ఉంటారు. కాబట్టి మనకు 12 గంటల వరకే 1500 బిజినెస్ అవుతుంది ఈజీగా. ఆఫ్టర్నూన్ మాత్రం కాదు, ఈవినింగ్ ఎక్కువ అవుతుంది. ఇంకో బ్రదర్ కామెంట్ చేసింది, అన్న నా పేరు సుధాకర్, నేను ఆటో నడుపుతున్నా, ఇప్పుడు కార్ తీసుకోవాలి అని అనుకుంటున్నా, ఏ కార్ బెస్ట్ చెప్పు. ఇప్పుడు నా టోటల్ ఎక్స్పీరియన్స్ బట్టి మాత్రం షిఫ్ట్ డిజైర్ అయితేనే బాగుంటుంది. ఎందుచేతనంటే దీంట్లో మెయింటెనెన్సింగ్ చాలా తక్కువ ఉంటుంది, మరియు స్పేర్ పార్ట్స్ కూడా మనకు తక్కువనే దొరుకుతుంది. కాబట్టి వేరే దాంట్లో మాత్రం మళ్ళీ మైలేజ్ పరంగా కూడా లైట్ వెయిట్తోనే ఉంటుంది, మైలేజ్ పరంగా కూడా మనకు మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. దీన్ని బట్టి మనకు వర్కౌట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి షిఫ్ట్ డిజైర్ని సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే బాగుంటుంది. సెకండ్ హ్యాండ్లోనే తీసుకొని నువ్వు ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తోని ఒక నీకంటూ అలవాట్లు అన్నీ పెట్టుకొని మాత్రం ఈ ఫీల్డ్లో వస్తే మాత్రం సర్వం మునుగుతుంది. దీంట్లో డౌట్ లేదు ప్రవీణ్. నాకు 40 ఇప్పుడు నేను 70-80 వేలు సంపాదించినా కానీ 60 వేలు సంపాదించిన 70-80 వేలు సంపాదిస్తున్నా ఎట్ ప్రజెంట్ సంపాదించినా కానీ నా బ్రెయిన్కు 10,000 రూపాయలే సంపాదిస్తున్నా. 10-20,000 వరకే వస్తున్నాయి అంటూ బ్రెయిన్కి ఇంటిస్తున్నా అంతే. మిగతాది మాత్రము నాకు వస్తలేవు అన్నట్టు ఆ 20,000లనే నా బాడీకి బ్రెయిన్కి ఇంటి ఇవ్వడం వల్ల అదే రోల్నే చక్రం తిరుగుతుంది. రూమ్ మెయింటెనెన్స్ కానీ ఆ ఫుడ్ కానీ నీ జేబులో 1,00,000 రూపాయలు పెట్టినా కానీ నీకు 20,000లే నా సాలరీ, ఇది నా పైసలు కావు అన్నట్టు నీకు నీకు వీడియో నీకు ఆఫ్టర్నూన్ వరకు నీకు నా అమౌంట్ 2,500 అయింది అని పెట్టినప్పుడు ఆఫ్టర్నూన్ అయింది, నేను టైం అయింది, నాకు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న 5 రూపాయల భోజనం చేస్తున్నా అని చెప్పినా లేదా? చాలా మంది మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈరోజు బాగా బిజినెస్ అయింది, ఇక పెగ్గు తీసుకుంటాం, ఈ బాగా బిజినెస్ అయింది మేము బిర్యానీలు తింటాం అనేటి కోవా ఉంటే మాత్రం వచ్చేస్తుంది. ఇటు డీజిల్కి పోగా ఈ ఖర్చులకు పోగా అరే నువ్వు బాగా పనిచేసినావని చెంచగాళ్ళు కొంతమంది ఉంటారు, అబ్బా బాగా చేసినామని తబలా కొట్టేటోళ్ళు, వాళ్ళకు కూడా కొద్దిగా తినిపిస్తావు, కథం అయిపోతుంది, నువ్వు అంతనే ఉంటావు అన్నట్టు. ఇంకో బ్రదర్ కామెంట్ చేసిండు, పేరు ఏం లేదు, కే శంకర్ అన్న ఈవీ కార్ ఎందుకు వద్దు అంటున్నారు, ఓలా ఊబర్ లో చెప్పన్న ఈవీ కార్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఎందుకు వద్దు అంటే లాస్ట్ కామెంట్లలో అడిగితే నేను వద్దని చెప్పాను. అవునవును. సో ఎందుకు వద్దు అంటున్నాను ఏంటి అంటే అది కెపాసిటీ ఏంటంటే 150 కిలోమీటర్స్ వరకే ఉంటుంది ఛార్జింగ్. అవును. 150 కిలోమీటర్స్ అయిపోయింది అనుకో మనకు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి, 4 hours 5 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి.
సో అందు విషయమనే నేను ఓలా ఊబర్ సెట్ కాదు. ఒకవేళ మీకు అంత ఈవీ కార్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది, అంత బాగుంటే ఓన్లీ ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్ పెట్టుకుంటే బెటర్. దాన్ని ట్రిప్ వేసుకొని మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ ఉంటే బెటర్ అని సో వాళ్ళకి సజెషన్ ఇచ్చాం. మళ్ళా కామెంట్ ఇచ్చిండు, కామెంట్ అడిగిండు ఎందుకు వద్దంటున్నారని చెప్పిన. బ్రదర్ ఒకటే, మీరు కనుక ఈవీ కార్ తీసుకుంటే మాత్రం ఓలా ఊబర్ లో సెటిల్ కాదు. ఎందుకంటే రెగ్యులర్ గా నా వీడియోలు చూస్తూనే ఉన్నారు. నేను 220 లేదా 250 కిలోమీటర్స్ వరకు నేను రైడ్ చేస్తున్నాను రెగ్యులర్ గా. సో అన్ని కిలోమీటర్ తిరిగే కెపాసిటీ ఈవీ కార్ లో లేదు, ఇంకా రాలే. 100% కరెక్ట్. ఇంకా వస్తే మంచిగా తీసుకోవచ్చు. నేనే మీకు ప్రమోట్ చేస్తాను, పలానా కార్ వచ్చింది తీసుకోవచ్చు, మంచిగా ఎక్కువ కిలోమీటర్ తిరిగే కార్ వచ్చింది. సో 150 కిలోమీటర్ కార్ వచ్చింది తీసుకొని మీరు ఏం చేస్తారు? 150 కిలోమీటర్ తిరగగానే ఈ లోపే ఇంకో లాంగ్ బుకింగ్ అప్పుడే పడతాయి. అప్పుడేం చేస్తాం, మనం నెట్టుకుంటా పోవచ్చు. సో అందు విషయమే నేను వద్దంటున్నాను కదా. సో ఇంకోటి ఏంటంటే ఇంకో బ్రదర్ ఈవీ కార్లలో మాత్రం కనీసం 500 కెపాసిటీ ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. అదే ఇప్పుడు ఓన్లీ 150, 120 వరకే కెపాసిటీ. ఇప్పుడు మనకున్న ట్రాఫిక్ లో బంపర్ టు బంపర్ ఉండగా 120 కూడా ఇవ్వదు, 100 వరకే క్లోజ్ అయిపోతుంది అక్కడ. సుధాకర్ అని మళ్ళీ మనకు నెక్స్ట్ వీడియో కింద కామెంట్ పెట్టిండు, హాయ్ బ్రో మై నేమ్ ఇస్ సుధాకర్, నేను న్యూ కార్ తీసుకుందాం అనుకుంటున్నా బ్రో, ఊబర్, ఓలా, షిఫ్ట్ డిజైర్, సిఎన్జి ఆర్ పెట్రోల్ బెటర్, ఏది సజెస్ట్ చేయండి? సిఎన్జి కార్ తీసుకోమంటారా లేకపోతే పెట్రోల్ కార్ తీసుకోమంటారా? రెండిట్లలో ఏది బెటర్ అనేది చెప్పు. పెట్రోల్ కంటే సిఎన్జి బెటర్. సిఎన్జి బెటర్. అదే చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియోలో నేను అదే చెప్తున్నా కదా. ఎందుకంటే మనకు పెట్రోల్ కాస్ట్ ఎక్కువ, మైలేజ్ తక్కువ. సిఎన్జి కాస్ట్ డీజిల్ తోటి సమానంగా ఉంది కానీ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది సిఎన్జి. సో ఓన్లీ ఓలా ఊబర్ పర్పస్ లో మాత్రం తీసుకుంటే మాత్రము సిఎన్జి బెటర్. నేను ఓలా ఊబర్ నడుపుకుంటా, ఓలా ఊబర్ లోనే బిజినెస్ చేసుకుంటా అంటేనే సిఎన్జి కార్ తీసుకోండి. లేదు నీ పర్సనల్ గా నడుపుకుంటా, నాకు లైఫ్ లాంగ్ నాకు కారు పర్సనల్ కావాలి అనుకుంటే ఓన్ ప్లేట్ కి వెళ్ళిపోండి. ఓన్ ప్లేట్ తీసుకునే వాళ్ళు పెట్రోల్ కార్ బెటర్. ఓన్ ప్లేట్ గా తీసుకునే వాళ్ళు పెట్రోల్ కార్ ఇస్ బెటర్. సిఎన్జి కారు కొంచెం మన బిజినెస్ పరంగా మాత్రం మనకు వర్కౌట్ అవుతుంది సిఎన్జి. సో అట్లా నేను ఎయిర్పోర్ట్ పోయినప్పుడు ప్రవీణ్ ఏమైందంటే అక్కడ గమనించి చూసిన పాపం యంగ్ పర్సన్స్ డిగ్రీలు అయిపోయినాయి అనేది ఇక ఎంప్లాయ్మెంట్కి చూసి ఇక కార్ లాభం ఉన్నది అని అనగానే వాళ్ళ కొద్దిగా అవగాహన, మనలాంటి వాళ్ళను నీలాంటి వాళ్ళను కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను అడిగితే కరెక్ట్గా దాని ప్రకారంగా తీసుకుంటే వాళ్ళకి లాభం ఉంటుంది. వాళ్ళ పాపము కొత్త కొత్త కార్లని పెట్రోల్ వెహికల్స్ కనబడుతున్నాయి. వాళ్ళని అడిగితే వాళ్ళ ఈఎంఐ 18,000, 23,000 రూపాయలు నెల కట్టడం. 23,000 రూపాయలు ఈఎంఐ కట్టి వాళ్ళకు ప్రతిరోజు ఇక వాళ్ళకు కొత్తగా ఫీల్డ్ రావడం వల్ల మనలాగా డిసిప్లిన్ ప్రకారంగా 3కి 4కి లేచి డ్యూటీలో ఎక్కలేరు. మరియు ఎయిర్పోర్ట్ కు అప్పట్లో 1000 రూపాయల దాకా మనకు వచ్చి ఓన్లీ 1500, 1800 కూడా వచ్చినాయి. కొంపల్లి నుండి 1800, 2000 కూడా వస్తున్నాయి. అటువంటిది ఇప్పుడు గచ్చిపల్లి నుండి కానీ 350, 400 రూపాయలే వస్తున్నాయి. అంటే ఇప్పుడు నువ్వు నెలకు 23,000 రూపాయలు పెట్టుకొని ఈ పొద్దుండి సాయంత్రం దాకా డ్యూటీ చేసి నీ మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది అక్కడ. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఒకప్పుడు 1500, 1800 వచ్చిన అమౌంట్ సో ఇప్పుడు అంత రావట్లేదు. గచ్చిబౌలి నుంచి ఒకప్పుడు అయితే 750 నుంచి 800 వచ్చింది. 350 ఇస్తాడు బ్రదర్, కార్లు తీసుకోవద్దు అంటున్నాడు కదా. కరెక్ట్ పాయింట్కి వచ్చినాం. అందుచేత ఇప్పుడు చాలా మంది కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు, జమానా నుండి కార్లు నడిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు కొన్ని హ్యాబిట్స్, డ్రింకులు, ఆల్కహాల్ అవన్నీ కొన్ని అలవాట్లతోని కొద్దిగా ఆర్థిక ఇబ్బందికి గురవుతున్నారు. ఎక్క లాభం వచ్చినప్పుడు అన్ని ఎంజాయ్మెంట్ చేసినా గానీ ఫరక్ పడకపోతుండే. ఇక్కడ మీరు చెప్పింది ఇందాక ఏం చెప్పిందంటే ఎంత లాభం వచ్చినా నీ మైండ్ సెట్ కు 20,000 ఖచ్చితంగా వచ్చింది అని ఇందాక చెప్పారు. అది అట్లా ఇంటి పెట్టాలి. అలాంటిది లేరు, అట్లా లేరు. అలాంటి చాలా మంది ఎవరు ఒకప్పుడు గచ్చిబౌలికి వెళ్తే 750, 800 వచ్చింది. సో ఇప్పుడు 350 వస్తుంది, సరిపోతలేదు. అంటే ఒకప్పుడు నాలెడ్జ్ వాళ్ళది, వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లుంటే ఆ మెయింటెనెన్స్ కు తగ్గట్టు ఇప్పుడు అమౌంట్ రావట్లేదు. అది వాళ్ళ ప్రాబ్లం. కరెక్ట్. సో దాంతో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో ఇంకొకరికి సజెషన్ చేయడం అనేది చాలా అందుచేతనే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో రావాలి అని అంటే మాత్రం సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకొని రావాలా.
కొత్తది వెహికల్ తీసుకొని నెలకు 23,000 కట్టాలన్నట్టు వేస్తే ఓవర్ టెన్షన్ అవుతుంది, ఆ విధంగా అవుతుంది. అదొకటి. రెండవది ఏంటంటే నువ్వు అప్పుడప్పుడు ప్రవీణ్ మీ వీడియోలు నేను చూస్తుంటాను కదా, దీంట్లో కొత్త ఊబర్ ఓలాలను రావాలని ఉంది, మరి రావన్నా ఎట్లా అన్నా ప్రవీణ్ అన్న చెప్పు అన్నప్పుడు డైరెక్ట్ కాకుండా నువ్వు ఊబర్ వాళ్ళే కొన్ని డబ్బులు పెట్టేస్తే నీకు కార్ ఇస్తారు, ఒక 1 month చేసి చూడు, అప్పుడు నీకు కొద్ది ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడు నువ్వు చేయగలుగుతావా లేదా అన్న తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకొని నువ్వు వెళ్ళు అని మీరు సలహా చెప్తున్నారు. అది నేనైతే ఏమని సమాధానం చెప్తానంటే, ఐ వాంట్ బిగ్ అమౌంట్, నాకు కావాలి బిగ్ అమౌంట్ అని ఒక కసి పట్టుదల నీకు ఉందా, అది ఫస్ట్ పాయింట్అవుట్. అది ఉన్న తర్వాత అప్పుడు ఇక నువ్వు డిసిషన్ తీసుకున్న తర్వాత నేను చెప్పిన ప్రకారంగా సెకండ్ హ్యాండ్లోనే కొద్దిగా మంచి కార్ తీసుకోండి, 2020 మోడల్లోనే తీసుకొని బయటకు తీసుకున్న తర్వాత ఈ కార్ అని ఉండాలా నేనని ఉండాలనే టైప్లో ఒక మొండిగా నా డిసిప్లిన్ మొత్తం ఇంతకుముందు ఎట్లనన్నా తిరిగిండొచ్చు ఇన్ని గంటలు నేను వరకు. ఇప్పుడు ఒక కామెంట్లో కూడా నేను దాంట్లో చదివి నేను చూసిన, ఏమని చదివినంటే 14 గంటలు వర్క్ చేస్తే 3,000 4,000 వస్తాయి కదా, శివమే వచ్చింది. 14 గంటలు వర్క్ చేస్తే అతని కిడ్నీలు పోతాయి, చచ్చిపోతాడు అది వింటారు. అంటే నేను 2017 నుండి 14 గంటలు 15 గంటలు మనం వర్క్ చేస్తున్నా. మరి బాడీ 14 గంటలు వర్క్ చేయాలంటే బాడీ ఏ ప్రకారంగా డిజైన్ చేస్తే 14 గంటలు వర్క్ చేయగలుగుతుంది అనే దాని గురించి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నీకు 3 పూటలు మంచిగా రైస్తో తినుకుంటూ బిర్యానీలు తినుకుంటూ ఒక మంచిగా మెత్తుకుంటూ అట్లా ఆ విధంగా ఉండి నువ్వు వర్క్ చేస్తానంటే 14 గంటలు వర్క్ చేయడానికి అన్ఫిట్. మళ్ళీ ఎందుకు చెప్తానంటే 3 పూటలు నువ్వు తిన్న వ్యక్తికి బాడీ సహకరించదు. అంటే నువ్వు బిర్యానీలు కానీ నాన్ వెజ్ కానీ ఎక్కువ తిన్న వ్యక్తులకి బాడీ అనేది చాలామందికి స్ట్రగుల్కు గురవుతుంది, పెయిన్కు గురవుతుంది. పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే శివాని క్లారిటీ ఇస్తున్నాను. మన బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తోనే మనము ఎక్కడికంటే అక్కడ మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అంటే మన మనము మన దినచర్యలో భాగంగా మనం ప్రతిరోజు 14 గంటలు ఇట్లా కూర్చుండి మనం డ్రైవింగ్ చేస్తుంటాం కదా, మన బ్లడ్ అనేది మన సర్క్యులేషన్ అనేది ఎక్కడైనా ఆగిపోయింది అనుకో అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. నోట్ దిస్ పాయింట్. ఆ పెయిన్ అంటే మన బ్లడ్ అనేది చిక్కగా ఉండడం వల్ల ఎక్కడైనా ఫోల్డింగ్తోనే ఆగిపోయినప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మనకు అవస్థ అవుతుంది, పెయిన్ అవుతుంది, నువ్వు డాక్టర్ దగ్గర పోతే పెయిన్ కిల్లర్లు ఇస్తాడు. అది సైడ్ ఎఫెక్ట్లతోని నువ్వు అనారోగ్య పాలయ్యి ఈ డ్రైవింగ్కు అన్ఫిట్ లెక్క తయారైపోతారు. అది ఆ విధంగా జరగద్దంటే ఒకటే సింపుల్ ఏంటంటే మన బ్లడ్ అనేది చిక్కగా ఉండకుండా పల్చగా ఉండాల. నీళ్ళు పోసుడు కాదు, అక్కడ నీళ్ళు పోయరాదు. అందుచేత పల్చగా ఉండేటట్టు ఆకుకూరలు ఎక్కువ తినాల, ఫ్రూట్స్ ఎక్కువ తినాల. మరియు 3 పూటలు ఈ డ్రైవింగ్ 14 గంటలు చేసేటోడు 3 పూటలకు అన్ఫిట్. అన్నం తినొద్దు. మార్నింగ్ టిఫిన్ చేయాలా, ఆఫ్టర్నూన్ మాత్రం మంచి రైస్ కుమ్మేయి తినొచ్చు మంచిగా, నైట్ ఫ్రూట్స్ తినాల. అప్పుడు మన బాడీ మన కంట్రోల్ ఉంటుంది, మన బాడీలో చిక్కదనం అనేది లేకుండా పల్చదనంగా ఉంటుంది బ్లడ్. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల మనకు ఏ కొద్దిగా చిన్నపాటి వ్యాయామం చేసినా కానీ మన బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల మన పెయిన్ అనేది ఉండకుండా యాక్టివ్గా జమ్ముగా ఉండగలుగుతాం. మళ్ళీ ఆ విధంగా ఫుల్ ఉండడం వల్ల ఇప్పుడు ప్రవీణ్ గమనించు, నన్ను గమనించు, నా ఏజ్ 52, 51 అంటే ప్రవీణ్ కూడా గమనించు. ఇప్పుడు బక్కగా స్లిమ్గా ఉన్నాడు అంటే అతడు మన లెక్క నాలాగానే అంటే ఎక్కువగా ఫుడ్ 3 పూటలు కుమ్మినట్టు తినడు, తింటే నిద్ర ఆగదు. దీంట్లో వెరీ డేంజరస్ స్లీపింగ్. ఎంత స్లీపింగ్ ఉంటే అంత అది సెకండ్స్ మీదనే యాక్సిడెంట్లు అవుతుంటాయి. అందుచేత స్లీపింగ్ని నియంత్రించేది మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఒక పత్తిలాగా ఉండి మన యొక్క ఆహారం అనేది లైట్గానే ఉండాలి. మన పోషక విలువలు ప్రోటీన్స్ అన్ని మనకు కడుపులో పడేటట్టు చూసుకొని తిండి ఆ ఒక డిసిప్లిన్ ప్రకారంగా చేస్తే జంక పర్ఫెక్ట్ ఉంటుంది. 3-4 లీటర్ల వాటర్ తాగాల. నువ్వు ఈ విధంగా లైట్ ఫుడ్ తినాలి. ఆ విధంగా నీ బ్రెయిన్ కి కమిట్మెంట్ ఇచ్చి నువ్వు ఆ విధంగా చేస్తే సూపర్ ఉంటుంది. దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంది డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్న స్మోకింగ్ హ్యాబిట్స్, పాన్లు పరాకులు, ఇంకోటి మద్యము అంటే డ్రింకింగ్ అలవాటు.
సో ఇలాంటి అలవాట్లు హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా కొంచెం హెల్త్ గా ఇష్యూస్ కిడ్నీలకు ఎఫెక్ట్. అది ఎందుకు చెప్తానంటే ఈ డ్రైవింగ్ కొత్తగా ఫీల్డ్ రావాలనుకుంటే శివ నీకు స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఈ కొన్ని సెన్సిటివ్గా ఉండే వ్యక్తులు మాత్రం డ్రైవింగ్ ఫీల్డ్ రావద్దు ప్రవీణ్. నిజం చెప్తున్నాను. ఎందుకు చెప్తుంటే మనం డ్రైవింగ్ చేస్తుంటాం ఉన్నట్టుండి మన మిస్సెస్ ఏమైంది రా ఈడ అత్తమ్మతో నాకు లొల్లి అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది మీ అమ్మతో లొల్లి అవుతుంది నాకు ఇంట్లో నుండి నాకు ఉండబుద్ధి అవుతలేదు కొన్ని ఫోన్ వచ్చింది అనుకో అప్పుడు డ్రైవింగ్ చేసుకుంటా వాటి గురించి నువ్వు థింక్ చేసే వరకు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా పెడతావు. అందుచేత హార్డెస్ట్ జాబ్ ఈజ్ కార్ డ్రైవింగ్. చాలా కష్టతరమైన జాబ్ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది చాలా కష్టతరము. సో ఇన్ అవర్ సిటీ వరస్ట్ రోడ్స్. ఇప్పుడు ప్రవీణ్ ఇది ఈ విషయం నేను చెప్పావు కదా హార్డెస్ట్ జాబ్ అన్నావు కదా. ఇప్పుడు నేను హార్డ్ ఎటువంటిది హార్డ్ అయినా ఎటువంటిది కష్టము హార్డ్ ఈజ్ మీనింగ్ కష్టం కదా. కష్టం అనే దాన్ని ఒక ప్యాషన్గా పెట్టుకోవాలి. ఆ కష్టం అనే దాన్ని ప్యాషన్గా పెట్టుకొని దాన్ని ఎంజాయ్మెంట్గా చేస్తేనే ఆ కష్టం అనేది మనకు సులభం అయిపోతుంది, ఈజీగా చేయగలుగుతాం. ప్రవీణ్ నీకు చెప్పేది ఏంటంటే ఆ కష్టాన్ని ప్యాషన్గా పెట్టుకొని బంపర్ టు బంపర్ కూకట్పట్టు మియాపూర్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైం ఏ విధంగా ఉంటే ట్రాఫిక్ ఫుల్ బంపర్ టు బంపర్ ఉంటుంది చూడు. ఆ బంపర్ టు బంపర్ ఫుల్ ట్రాఫిక్లో నేను ఎంజాయ్ చేస్తాను. ఆ ఎంజాయ్మెంట్లో కొన్ని ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాను. కస్టమర్లను ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ నేను కొద్ది గొప్ప సైకాలజీ చదువుకున్న వ్యక్తిని కాబట్టి వాళ్ళకు తెలియని విషయాలను వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పడము ఒక ఫ్యామిలీ మెంబర్ టైప్గా నేను డీల్ చేస్తుంటాను. కమ్యూనికేషన్ అనేది ఏర్పరచుకుంటాను. ఇటువంటి దాంట్లో కొన్ని సందర్భంలో ట్రాఫిక్ ఎంజాయ్ చేసే దాంట్లో ఒక సాంగ్ కూడా నేర్చుకున్నాను ప్రవీణ్. ఎంజాయ్ చేసుకుంటా ఏ విధంగానంటే ట్రాఫిక్ ఇప్పుడు నేను సైకాలజీ నేర్చుకున్నాను చెప్తాను. సైకాలజీ నేర్చుకున్నాను, మోటివేషన్ స్పీకర్ను నేను, మరియు మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి కూడా నాకు కొద్ది గొప్ప తెలుసు, మరియు హెల్త్ సర్టిఫికెట్ లేని డాక్టర్గా అంతటి నైపుణ్యత నేను పెంపొందించుకున్నాను ఆరోగ్యం పట్ల. వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద హెల్త్. కాబట్టి మరి ఆధ్యాత్మికంగా ఉండాలంటే కొద్దిగా మన ఆరోగ్యంగా మన డిసిప్లిన్ మన బ్రెయిన్ పర్ఫెక్ట్ ఉండాలంటే కొద్ది గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనకు కావాలి. అందుచేత భగవంతుని స్మరణ కూడా నేను ఆ రోల్లో ఉంటాను. ఈ ట్రాఫిక్ను ఎంజాయ్మెంట్గా ఏ విధంగా చేస్తానంటే ట్రాఫిక్ను నేను నా సైకాలజీని నా హిప్నటిజాన్ని నేను ఏ విధంగా సెల్ఫ్ హిప్నటిజం చేసుకొని ఆ సెల్ఫ్ హిప్నటిజాన్ని నా నా కంటికి మాత్రం కళ్ళు రోడ్ను చూడాలి, కళ్ళు చెప్పినట్టు 2 చేతులు 2 కాళ్ళు వినాలి. ఆ విధంగా కమిట్మెంట్ సెట్ చేసేసి నా హిప్నటిజాన్ని ఆ రోల్లో సెట్ చేసేసుకొని ఇక నేను చెవులు చెప్పినట్టు వినే, ఇక కళ్ళు చెప్పినట్టే. లెఫ్ట్కు తిరగాలన్నా కళ్ళు చెప్పిన రైట్ అంటేనే ఓకే, ఈ లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. ఆ స్టైల్లో పర్ఫెక్ట్ పోతుందా లేదా ఆ రోల్లో మ్యాప్ రోడ్ గానే జంప్ ఇట్లా పోతుంటది. ఓకే ఉంది అని ఇంటిస్తేనే తిరుగుతుంది, ఇంటిస్తేనే తిరుగుతుంది. సో మళ్ళీ లెఫ్ట్ తిరగాలంటే మన కళ్ళు చూసి ఓకే ఏం వెహికల్స్ వస్తలేవు అని చెప్పి లెఫ్ట్ తిప్పాలన్నప్పుడు మన కళ్ళు మెదడుకి ఇంటిస్తే అప్పుడు మనం తింపాలి. అంటే ఆ విధంగా చిన్నప్పుడు ఇప్పుడు 5 lakhs న్యూరాన్స్లలో దాంట్లో జస్ట్ ఫర్ ఓన్లీ 1 lakh న్యూరాన్స్ నేను కంటికి బ్రెయిన్కి అప్లై ఇచ్చిన. మిగతా 4 lakhs న్యూరాన్స్ను నా బ్రెయిన్కు నా నోరుకు నా చెవులకు సపరేట్ జోన్ పెట్టేసినాను. ఒక సామెత ఉన్నది, కళ్ళు రోడ్ను చూస్తుంటాయి, దిమాగ్ దునియా చూసే స్టైల్లో నేను నడుపుతా. నేను వర్క్ చేస్తున్నట్టు ప్రవీణ్, నా బ్రెయిన్కి ఇంటివ్వ. మార్నింగ్ 2 నేను మార్నింగ్ 2కి లేస్తాను. నేను 2 అంటే నాకు ఐటీ ప్యాకేజ్ ఉంది, నాకు 3:30కు పికప్ పాయింట్ హైటెక్ సిటీలో, మళ్ళీ 4:30 అది కంప్లీట్ అయిపోతుంది. అంటే నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి నేను ఏ విధంగా చేస్తానంటే నేను వర్క్ చేస్తున్నట్టు ఎప్పుడు ఇంటిస్తాను టైర్డ్ అయిపోతుంది. అక్కడ నా మనసుకు నా బ్రెయిన్కు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఎప్పుడు నేను ఈ శరీరంతో అబ్బా నాకు అవస్థ అవుతుందని ఎప్పుడు బ్రెయిన్కి ఇట్టిస్తానో అబ్బా క్లోజ్ ఫ్రెండ్ బ్రెయిన్ అప్పుడు ఇమీడియట్లీ అబ్బా నా క్లోజ్ ఫ్రెండ్కి ఒక అవస్థ అవుతుందట, చలో చూడదు వర్క్ చేయకు అని డ్రాప్ చేసేస్తుంది. మనం చేయలేకపోతాం, అప్పుడు టైర్డ్ అయిపోతాం అక్కడ. అది నేను వర్క్ చేస్తున్నట్టు నా బ్రెయిన్కి ఇంటివ్వ కాబట్టి నేను రాత్రి 10 అయినా 11 అయినా కానీ అదే ఎనర్జెటిక్తో ఉంటా.
ఇప్పుడు ట్రాఫిక్ లో నేను నేర్చుకున్న సాంగ్ ఎంజాయ్ ఏ విధంగా చేస్తానంటే, కొన్ని నేర్చుకున్న ఏ విధంగా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ నేను అనర్గళంగా మాట్లాడుతుంటాను. అంటే ఆ సాంగ్ వినిపించమంటే నేను వినిపించగలుగుతాను. అంటే నేను మంచి సబ్జెక్టు కానీ మంచి విషయాలు కానీ, నాకు నిత్య విద్యార్థిగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కొత్తగా విషయాలు నేను ఎక్కువ తెలుసుకోవాలి, నేను ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, ఎక్కువగా స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలి, హార్డ్ ఎన్ని స్కిల్స్ అంటే కొన్ని మంచి మంచి విషయాలు నేను ఎక్కువ తెలుసుకోవాలని ఆరాటము నాకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచి విషయాలు ఎవరైనా సమయం గురించి ఎవరైనా చెప్పింది అన్నప్పుడు మనకు ఎంతో బూస్ట్ అనిపిస్తుంది. తర్వాత ఒక 2 రోజులకు మళ్ళీ మర్చిపోతాం, బూస్ట్ దిగిపోతుంది. నాకు బూస్ట్ ఎప్పటికి ఉండాలా అనే కాన్సెప్ట్తోని సమయానికి సంబంధించిన టైంకు సంబంధించిన ఒక సాంగ్ ఉంది. అది చాలా బాగుంది. అది విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. దాంట్లో మీనింగ్ చాలా బాగుంది. మీరు గమనించండి. నేను సింగర్ నేను కాదు, అయినా ఆ మీనింగ్ని మీరు గమనించండి. అది నేను ఫుల్ ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ఉన్న ట్రాఫిక్లో నేను నేర్చుకున్న సాంగ్ నీకు ఇప్పుడు వినిపించి చూస్తున్నాను. జస్ట్ 1-2 minutes. కాలము నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పము ఒకటే చాలదు దానికి, సమయము కదరా ఆయుధము, విజయము నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యము చేరే మార్గంలో ప్రతి సెకను విలువను తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను నిస్తే గెలుస్తావు, అది మర్చుతే అక్కడే ఆగుతావు, విలువను నిస్తే గెలుస్తావు, అది మర్చుతే అక్కడే ఆగుతావు, మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మర్చిన, సమయాభావము గొప్పది అది లేదని చెబితే కుదిరది, గెలిచిన వీరుడి మనసుని నడుగు సమయం విలువెంటో, గడిచిన గత నీ కాలాన్నడుగు కోల్పోయిందేంటో, దీన్ని తెలుసుకో నీ ముందుకు పోతే విజయం నీ బానిసరా, కాలము నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పము ఒకటే చాలదు దానికి, సమయము కదరా ఆయుధము, సమయము కదరా ఆయుధము. ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయము కలించి, నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయము అంటే తమ్ముడా, విలువలతోనే బ్రతికే బ్రతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం అనునిత్యం, స్వేరో సైనికుడై సాగర కాలం నేనేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీకను నిత్యం, కాలము నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పము ఒకటే చాలదు దానికి, సమయము కదరా ఆయుధము, సమయము కదరా ఆయుధము. ఇది ఫుల్ ట్రాఫిక్ లో జిగ్ జాగ్ ఉన్నప్పుడు నేర్చుకున్న సాంగ్ ఇది. అంటే నా కళ్ళు రోడ్ను చూస్తుంటాయి, దిమాకు దునియా చూస్తుంటది. నేను ఎక్కువ స్కిల్స్ నేర్చుకునే తపనతో ఉండడం వల్ల నేను పొద్దుండి సాయంత్రం వర్క్ చేస్తుంటాను. నా బ్రెయిన్ ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ఒక ఎక్స్పోర్ట్ పర్సన్ గా నేను తయారు కాగలుగుతున్నాను. బ్రదర్ వీరబాబు అని మనకు కామెంట్ చేసిండు, తమ్ముడు పర్ కిలోమీటర్ కు 14 రూపీస్ వర్కౌట్ అవుతుందా అంటే, నేను లాస్ట్ వీడియోలలో ఎండింగ్ కు నేను 220, 200, 190 కిలోమీటర్స్ కు మనకి ఎంత ఇచ్చింది అనేది నేను డివైడెడ్ బై చేసి చెప్పాను. ఎందుకంటే చాలా మంది ఓలా ఊబర్ కిలోమీటర్ 10 రూపాయలు కూడా ఇస్తలేదు, 9 రూపాయలు కూడా ఇస్తలేదు, 12 రూపాయలు కూడా ఇస్తలేదు, 11 రూపాయలు కూడా ఇస్తలేదు, 10 రూపాయలు కూడా ఇస్తలేదు అని చాలా మంది అంటుంటే, నేను దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసి చెప్దాము అనే ఉద్దేశంతో నేను క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ డే అయిపోయిన తర్వాత, సో నేను ఇలా 200 కిలోమీటర్స్ తిరిగాను, సో డివైడెడ్ బై నాకు 3300 వచ్చింది, డివైడెడ్ బై చేస్తే నాకు పర్ కిలోమీటర్ 15 రూపీస్ పడింది, 14 రూపీస్ పడింది అంటే ఈ రోజు నాకు కిలోమీటర్ కు 14 రూపాయలు పడింది, ఈ రోజు ఒక రోజు 15 రూపాయలు, ఒక రోజు 16 రూపాయలు పడింది, ఒక రోజు 18 రూపాయలు కూడా పడింది, అంటే బిజినెస్ బట్టి. సో ఈ నియమం పెట్టిందంటే, అంటే నీకు నా 14 రూపాయలు సరిపోతుందా, కిలోమీటర్ 14 రూపాయలు సరిపోతుందా అని పెట్టడం జరిగింది. 14 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఫ్యూయల్ బోను నాకు ఎంత వచ్చిందంటే, ఫ్యూయల్ బోను 2000 రూపాయలు వచ్చింది.
రోజుకు 12 గంటలు. అంటే ఇప్పుడు పెట్రోల్ వెహికల్ తీసుకుంటే వర్కౌట్ కాదు. నీకు మైలేజ్ ఇచ్చే బండి అయితేనే వెహికల్ ఉంటేనే నీకు వర్కౌట్ అవుతుంది. ఆ ప్రకారంగా నువ్వు చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. మరి మైలేజ్ ఎక్కి నీకు నీ హ్యాబిట్స్ కూడా మంచి డీసెంట్గా ఉంటే కూడా వర్కౌట్ అవుతుంది. వేరే వర్క్ చేస్తే బాగా లాగ్ చేస్తేగా నేను ఇక పెద్దగా పాటించు ఇట్లా కూర్చుంటే రవీంద్ర రవి అనుకోండి. రవి కాల్ మనకు బ్రో నాది డస్టర్ వెహికల్ ఊబర్ లో పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నా, చేసుకోమంటారా? నేను ఓన్ గా నడుపుకోవాలి అని ప్లాన్ చేసుకుంటున్నా, ప్రొసీడ్ అవ్వమంటారా? డస్టర్ అంటే తెలుసు కొంచెం పెద్ద వెహికల్, సో ఆ వెహికల్ పెట్టుకోవచ్చా అని అంటున్నాడు. సో దీనికి సమాధానం ఏంటంటే కదా, డస్టర్ వెహికల్ అంటే సో దానికి మనకు మామూలుగా మా స్విఫ్ట్ డిజైర్ వెహికల్స్ వచ్చినట్టే బుకింగ్స్ వస్తాయి. సో డస్టర్ వెహికల్ అంటే మా స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అంటే ఎక్కువ కాస్ట్ ఉంది. డస్టర్కి మామూలుగా అయితే మీకు ఎక్కువనే కాస్ట్ ఉంటుంది. సో కాబట్టి దయచేసి మీరు ఈ ఓలా ఊబర్ బిజినెస్కి వచ్చినప్పుడు మీరు వెహికల్ వదిలేసుకోవాలి. ఎందుకంటే ఈ ఓలా ఊబర్ సెట్ అయ్యే వెహికల్స్ ఏంటంటే ఇండికా నుంచి స్విఫ్ట్ డిజైర్, ఈ యొక్క ట్యాక్సీ వెహికల్, ట్యాక్సీ పర్పస్ గవర్నమెంట్ ఇష్యూస్ చేసిన వెహికల్స్ మాత్రమే అయితే మంచిగా సెట్ అవుతాయి. డస్టర్ వెహికల్ అంటే కొంచెం ఇక మీరు నేను వర్కౌట్ చేసుకుంటా అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు. సో ఇంకొక మనకు కామెంట్ పెట్టిండు, ఊబర్ లో వెరీ లెస్ అమౌంట్ అన్నా ఏం చేయాలి అంటే లెస్ అంటే ఊబర్ లో బాగా లెస్ వస్తుంది. అంటే ఒకసారి ఒక రోజు ఒక పూట లెస్ వచ్చినంత మాట మొత్తం లెస్ అనడం అంటే చాలా తప్పది. నేను చూస్తున్నాను కదా, ఒక్కోసారి మార్నింగ్ అవర్స్ కానీ ఆఫ్టర్నూన్ టైం లెస్సే ఉంటుంది, కానీ ఈవినింగ్ అవర్స్ లో ఓన్లీ వన్ బుకింగే 900-1200 రూపాయలు కూడా వచ్చినాయి. అంటే ఎన్ని 23 కిలోమీటర్స్కే. నేను హైటెక్ సిటీ నుండి ఐటీ వాళ్ళను డ్రాప్ చేస్తా కదా, ఇంటికి ఓల్డ్ బోయినపల్లి అని డెస్టినేషన్ పెట్టినప్పుడు ఎల్బీ నగర్కు పడ్డది. సరే ఎల్బీ నగర్ పోదాము, అక్కడ నుండి ఇంకొక చిన్న బుకింగ్ పెట్టి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు తీసుకున్న తర్వాత ఎంత అమౌంట్ చూపించింది అని అడిగితే 600 చూపించింది అన్నారు. ఇక ట్రాఫిక్లో నేను నడిపించేస్తున్నాను, అలా డ్రాప్ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఎంత అమౌంట్ చూపించింది అంటే 960 రూపీస్ చూపించింది. పెరిగింది, ట్రాఫిక్ ను బట్టి క్యాల్కులేషన్ పెరిగింది. ఈవినింగ్ అవర్స్ పెరిగినప్పుడు పెరుగుతుంది, ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పారు. లాస్ వచ్చినప్పుడే లాస్ వచ్చింది అని చెప్తున్నారు. మీరు లాభం వచ్చింది, లాస్ వచ్చింది, మెజారిటీగా మనకు లాభం వస్తుంది. మీకు లేవడమే స్టార్ట్ కావడమే 9:30కు స్టార్ట్ కావడము, ఆ విధంగా చేస్తే వర్కౌట్ కాదు. దీంట్లో ప్రాఫిట్ ఉండదు. నీకు లెస్గానే చూపిస్తుంటే, తక్కువ అమౌంటే చూపిస్తుంటుంది. ఎర్లీ మార్నింగ్ తీస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది. రవీందర్ హాయ్ ప్రవీణ్ అన్న, ఇందాక కాల్ చేసిండు. స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ కార్ ఎల్లో ప్లేట్ ఉంది, ఊబర్ లో నడపాలి అనుకుంటున్నా, లాభమేనా రవీందర్? ఇప్పుడు పెట్రోల్ కారు ఉంది, తనకంటూ ఎట్లా లాభం అంటే చెప్పాలా? పెట్రోల్ కారు ఉంది, ఊబర్లో లేదన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఐటీ వాళ్ళను కలువు. ఐటీ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు హెచ్ఆర్స్ ఉంటారు, మేనేజర్లు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ త్రూలో వాళ్ళను కలిసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఐటీలో నువ్వు పికప్ డ్రాప్ అనేది ఉంటుంది, దాంట్లో పెట్టేస్తే వర్కౌట్ అవుతుంది. నీకు ఊబర్లోనే ఒక్కొక్క పికప్కే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం ఇస్తాడు, మళ్ళీ ఇటు వర్క్ చేస్తావు, దానికి ఉన్నదంతా నువ్వు సంపాదించిన దానికే ఎక్కబోతుంటాడు. మొత్తానికి అయితే మనకు పెట్రోల్ వెహికల్ ఓలా వరకు సెట్ కాదని నేను చెప్తే ఉన్నా. శ్యామ్ సుందర్ కూడా అదే సమాధానం ఇచ్చాడు. ఒకవేళ మీకు తీసుకున్నారు, మీ దగ్గర ఆల్రెడీ పెట్రోల్ కార్ ఉన్నది, సో దానికి అన్న ఇచ్చే సజెషన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలలో ఎవరైనా తెలిసిన వాళ్ళు వెంటనే పరిచయం చేసుకొని దాంట్లో మీరు అటాచ్మెంట్ చేసుకుని దాంట్లో నడుపుకోండి అని నా సజెషన్ ఇస్తున్నాడు. ఇంకోటి అదే మీరు మొన్న కామెంట్ చూసి ఇందాక చెప్పారు 13-14 hours లాగిన్ లో ఉండాలంటే 2 kidneys లో 1 kidney పోతుంది. మా ఫ్రెండ్ ఇలాగే చేసి ఒక కిడ్నీ పోయింది. దీని గురించి మనం చెప్పేసినాము, అయిపోయింది. అలా వద్దు అన్న. న్యూ స్విఫ్ట్ డిజైర్ సిఎన్జి కార్ తీసుకొని డ్రైవింగ్ కూడా మనమే చేస్తే ఇప్పుడు ఈఎంఐ వర్కౌట్ అవుతుందా? కొత్తదా? ఇప్పుడు న్యూ స్విఫ్ట్ డిజైర్ సిఎన్జి కార్ తీసుకొని డ్రైవింగ్
ఆయనే సొంతంగా ఆయనే కారు తీసుకొని ఆయనే నడుపుకుంటే చేస్తే ఈఎంఐ వర్కౌట్ అవుతుందా? ఈఎంఐ వర్కౌట్ అవుతుంది, కాకపోతే నువ్వు ఒక 3-4 సంవత్సరాల వరకు డెడికేషన్గా నువ్వు వర్క్ చేయాలి. డెడికేషన్గా చేస్తే అప్పుడు ఎప్పుడు లోన్ అనేది క్లియర్ అవుతుందో అప్పటి నుండి వర్కౌట్ అవుతుంది, లేకపోతే కాదు. మధ్యలో నాకు సహకరిస్తలేదు, నేను వర్క్ నీ బాడీ నువ్వు సెన్సిటివ్ ఉన్నావా, నువ్వు రోడ్ మీద నువ్వు స్ట్రేట్గా నడిపించేటప్పుడు వేరే అరేతురు అనగానే నువ్వు డిసప్పాయింట్ కావడము, అట్లాంటి ధోరణిలు ఉంటే మరి నువ్వు తినే తిండిలో, నీ ఫ్రెండ్ సర్కిల్, నీ ఖర్చు పెట్టే విధానంలో అవన్నీ చూసుకోవాలా, లేకపోతే ఫెయిల్ అయిపోతావు. విజయలక్ష్మి అంట అదే ఆ వీడియో కిందనే చేశారు. 12 గంటలు 13 గంటలు డ్యూటీ చేసి 60 సంవత్సరాలు బతకాల్సిన వాడు 35 సంవత్సరాలకే చేస్తాడు. మోటార్ ఫీల్డ్ అంటేనే రోగాలు, వెన్నెముక నొప్పి, పైల్స్, ఫిస్టుల రోగాలు వస్తాయి. దయచేసి క్యాబ్ కొనే ఆలోచన మానుకోండి. పుట్టి దరిద్రం పడితేనే కారు కొంటారు. ఇది 100% తప్పు మాట. అది ఏం చేస్తానంటే కూర్చుండగానే అది బైక్ నడిపిస్తలేము కదా, మనం మంచిగానే సీట్ ఉంటుంది, మంచిగానే కూర్చుంటాము, నడిపిస్తాము, మళ్ళీ షాక్ అబ్జర్వ్స్ కూడా బాగుంటాయి. ఎలాంటి ఒడదొడుకులు అయినా కానీ అంత అసలు బైక్ మీద నడిపించినట్టు ఎత్తేసినట్టు ఉండదు, ఈజెస్ట్ ఉంటుంది. మళ్ళీ మన ఫుడ్ తినే విషయంలో కూడా లైట్ వెయిట్తోనే ఆకుకూరలు ఎక్కువ తినాలా, ఫ్రూట్స్ ఎక్కువ తిని 4 లీటర్లు ఖచ్చితంగా తాగేటట్టు ఉంటే సూపర్గా ఉంటుంది. నీకు ఎలాంటి డిసీజులు రావు. నువ్వు చెడు అలవాటు, నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ పెట్టుకొని ఇట్లా చేస్తే ఖచ్చితంగా అన్నీ పోతాయి. ఆ విధంగా ఉంటుంది. మనకు ఇంకా అంటే ఇంకోటి అన్న, have 6 to 7 lakhs, I will take a new car. I have 15 years experience. Can I take CNG car? అన్న, నేను 16 నుంచి 7 లక్షల లోపు కారు తీసుకోవాలనుకుంటున్నా. న్యూ కార్ ఐ హ్యావ్, నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నేను సిఎన్జి కార్ తీసుకోవచ్చు అంటారా? డ్రైవింగ్ లోనే ఎక్స్పీరియన్స్ ఉన్నది 15 సంవత్సరాలు అంటే మనకంటే సీనియరే, మరి బాగా సీనియర్ కాబట్టి అతడు ఒక డెడికేషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాన్ని బట్టి అతడి ఓన్ నేను చేయగలుగుతున్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ దానిలో ఉంటే చేయొచ్చు. దగ్గర 6 నుంచి 7 లక్షల వరకు అమౌంట్ ఉందట. నేను కొత్త కారు సిఎన్జి కారు తీసుకోవచ్చా అని మనల్ని తీసుకోవచ్చు, తప్పకుండా తీసుకోవచ్చు. అదే నా జీవితం అన్నట్టు అనుకుంటే అదే పెట్టుకొని నడిపించుకోవాలా. నేను కొన్ని రోజుల మట్టుకు, ఇప్పుడు నువ్వైనా నేను కొన్ని రోజుల మట్టుకు కాగానే నా గోల్ రీచ్ కాగానే నేను జంప్ అయిపోతా. నేను ఎల్లకాలం ఈ వర్క్ నేను చెయ్యా. అందుచేతనే వర్క్ చేసేది ఏదో గట్టిగా చేయాలా అనేది కాన్సెప్ట్తోనే వర్క్ చేస్తాను. టాటా ఇండికా పెట్టొచ్చా ఓలా ఊబర్లో? 2016 మోడల్ టాటా ఇండికా అంటే పెట్టొచ్చు. మన ప్రతి ఒక్క వీడియోకు మన శివం బ్రదర్ బిజినెస్ లేదు అంటారు, కొనద్దు. ఇంకో బ్రదర్ కామెంట్ చేసిండు, ఆంజనేయులు కూడా అన్న, నా పేరు ఆంజనేయులు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు నేను వీడియోలలో చేస్తుంటాను. కస్టమర్ డ్రాప్ అయిపోయిన తర్వాత కస్టమర్ కు చూపించింది 300 రూపాయలు, 350 అనుకో. డ్రాప్ అయిపోయినాక 700 రూపీస్ వస్తుంది. అంటే ఏంటి అనే డీటెయిల్స్ లో తెలిసి చూస్తే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 350 రూపీస్ అని వస్తుంది. సో అది ఇది కలిపితే 700 రూపీస్ అని వస్తుంది. సో దాని గురించి మనోడు కామెంట్ పెట్టిండు. సో ఏంటంటే బ్రదర్, ఇది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటే ఇది కస్టమర్ ఇంతకు ముందు, అంటే మన పికప్ కంటే ముందు క్యాబ్ బుక్ చేసుకుని అతడు గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, లేదా పేటిఎం కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఉంటాడు. సో ఆ సెలెక్ట్ చేసుకొని ఉండడం వల్ల సో ఆ డ్రాప్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది డ్రైవర్ కు ఆన్లైన్ పేమెంట్ అనేది చూపిస్తుంది. అది కంప్లీట్ చేయగానే కస్టమర్ కు పేమెంట్ పే చేయండి అని చూపిస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే రిక్వెస్ట్ వస్తుంది. సో అప్పుడు ఏమైతుందంటే ఆ కస్టమర్ చూసుకొని పేమెంట్ చేస్తే నెక్స్ట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ పేమెంట్ దాంట్లో యాడ్ కాదు. సో ఆ పేమెంట్ అనేది ఏమైతుందంటే పేమెంట్ ఇమ్మీడియట్లీ పేమెంట్ చేయకపోవడం, లేకపోతే ఏదో మర్చిపోవడం, సంథింగ్ ఏదో అయి ఉంటుంది కస్టమర్ కి. సో నెక్స్ట్ పికప్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఆ పేమెంట్ ఏదైతే పేమెంట్ చేయలేదు ఆన్లైన్ పేమెంట్,
సో అది ఈ పేమెంట్ లో ఇంక్లూడ్ అయ్యింది అని చూపిస్తుంది అన్నట్టు. సో అది ఆ 350 రూపాయలు అనేది లాస్ట్ డ్రైవర్ ఉన్నాడు కదా, ఆ డ్రైవర్ కి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవర్ కి ఆటోమేటిక్ గా కంపెనీ ఇచ్చేస్తుంది. సో ఈ నెక్స్ట్ పేమెంట్ లో అది క్లారిఫికేషన్ ఇస్తుంది అన్నట్టు. సో అది అర్థం కాకుండా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. సో నేను ఇంకా క్లియర్ గా మీకు రిప్లై ఇస్తాను. ఇంకో ఒక బ్రదర్ కామెంట్ చేసి, అన్న ఊబర్ వ్యాలెట్ బ్యాలెన్స్ హౌ టు మెయింటైన్ అన్న. నా పేరు గురు గరుడ గారు మనకు కామెంట్ చేసిండు. వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంటాయి కదా మనకు, మైనస్ బ్యాలెన్స్ ప్లస్ బ్యాలెన్స్, హౌ టు మెయింటైన్ ఎలా చేస్తున్నావు అన్న అంటే. నాకు ఏం లేదు బ్రదర్, నేను ఆన్లైన్ పేమెంట్ వచ్చిందనుకో తీసుకుంటున్నా, బుకింగ్ చేస్తున్నా, కంప్లీట్ చేస్తున్నా. ఆన్లైన్ పేమెంట్ నాకు మైనస్ ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ప్లస్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో నేను మీకు కస్టమర్ కాల్ చేసి సార్ మీది ఆన్లైన్ పేమెంటా క్యాష్ పేమెంటా అని అడగను. ఏ పేమెంట్ ఉంటే ఆ పేమెంట్ నేను బుకింగ్ యాక్సెప్ట్ చేసేసి నేను వెళ్ళిపోతా. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే పేమెంట్ అనేది మైనస్ కాకుండా ప్లస్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకో బ్రదర్ కామెంట్ చేసి దేవేందర్, ఈ ఓలా ఊబర్ వేస్ట్ ఊబర్ వేస్ట్ ర్యాపిడో అట. దాని కింద మనల్ని కామెంట్ చేసింది ఎస్ 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 అని. ఇంకో ఆయన దేవర ప్రసాద్ అట. దాని కింద 50% పెట్రోల్ కి పోతుంది, 25% మెయింటెనెన్స్ కి పోతుంది, ఈఎంఐ ఉన్నదంటే 25% పోతుంది. ఎందుకు నడుపుతారో ఏమో అర్థం అయితలే. దేనికైనా ఆ కారులో ఎనీ డ్రై ఫ్రూట్స్ ఒక దగ్గర పెట్టుకొని లేదా ఎనీ రోడ్ మీద సేల్ చేసుకుంటే బెటర్ ఉంటది కదా. ఇంత కష్టపడి తిరగడం ఈయన ఒపీనియన్. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఏంటంటే నేను ఒకటే విషయం చెప్పిన ప్రవీణ్, ఏంటంటే ఈ కొన్ని అన్ని ఇప్పుడు ఈ డ్రైవింగ్కి అందరికి సూటబుల్ కాదు, ఇది 100% వాస్తవం. ఇది కారు మాత్రం అందరికి సూటబుల్ కాదు. అంటే ఈ కారుకి సూటబుల్ కావాలంటే కొన్ని క్యారెక్టర్ అవసరం. అవి ఏంటంటే సెన్సిటివ్గా ఉండే వాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్కి రావద్దు అసలు. ఆ సెన్సిటివ్గా ఉండే వ్యక్తులు మాత్రం, సెన్సిటివ్గా ఉండేటోళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇది ఫీల్డ్కి రావద్దు. ఒక నీ హెల్త్ పరంగా కూడా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులే దీంట్లో ఎంట్రీ కావాలి. నీ కళ్ళు కూడా మంచి ప్రకాశవంతంగా మంచి కనబడుతుంటే కూడా మంచి అలర్ట్గా ఉంటేనే దీంట్లో ఎంట్రీ కావాలి. అదొకటి. మరియు ఎలాంటిదైనా కానీ కొద్దిగా నిదానంగా అంటే ఒక నీ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ నీ యొక్క కోపం అనేది ఎక్కువ వస్తే మాత్రం చూయించుకోవద్దు. ఓపిక ఎక్కువ అవసరం ఉంటుంది. ఓపిక ఎక్కువ ఉంటే మాత్రం దీంట్లోకి రావాలి. మరి అదొకటి. ఈ విధంగా కొన్ని క్వాలిటీస్ ఇవి పెట్టుకుంటేనే నువ్వు క్లిక్ కాగలుగుతావు. లేకపోతే మాత్రం నీకు మధ్యలోనే నీకు దీంట్లో ఫెయిల్ అయిపోతావు. ఆ ప్రకారంగా ఉంటుంది. సో ఇంకో బ్రదర్ ఏం కామెంట్ చేసిందంటే, ఊబర్ లో కార్ కి ఇష్టం వచ్చినప్పుడు రేట్స్ తగ్గిస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు రేట్స్ పెంచుతాడు. 10 days ముందు రేట్స్ తగ్గించాడు. 12 hours నమస్తే మేడం ఉంటే 2500 అవుతుంది. అట్లీస్ట్ మినిమం ఒక 5 minutes ఒక 10 minutes లో ఫ్రీ అవుతాం. 12 hours ఎందుకు రేట్స్ ఇలా సడన్ గా తగ్గిస్తారు? ఎవరికైనా ఐడియా ఉందా ఊబర్ లో? అంటే 10 days కు ఒక రేట్స్ ఇచ్చినప్పుడు ఇంకో 10 days రేట్స్ తగ్గించే అవకాశం తగ్గిస్తున్నాడు అన్నది మనోడు ఎవరికైనా ఐడియా ఉంటే ఉంది. ఖచ్చితంగా దిస్ ఈజ్ బిజినెస్ ఫీల్డ్. ఇది బిజినెస్ రావాలంటే నువ్వైనా ఒక బిజినెస్ షాప్ పెట్టుకుంటే ఒక కాంపిటీషన్గా పక్కల పొంటి ఇంకా వేరే బిజినెస్ ఉంటే నాకు ఎక్కువ గిరాకీ రావాలనే ఉద్దేశంతో కొద్దిగా తక్కువ చేయాలి. బిజినెస్ థింక్. ఓలా ఉంది, రాపిడో ఉంది, కొద్దిగా తగ్గిస్తాడు. అంటే ఆశ చూపించుకుంటూ సెట్ చేస్తుంటాడు అన్నట్టు. అందుచేత నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు 3-4 మనం ర్యాపిడో ఇన్స్టాల్ చేసుకోవాలా, ఓలా తీసుకోవాలా, ఇది ఊబర్ చేసుకొని 3 అట్లా ఏది ఉంటుంది నేను చేస్తుంటా. ప్రవీణ్ ఓలా చేస్తా, ర్యాపిడో చేస్తా, మళ్ళీ ఊబర్ చేస్తా, ఐటీ చేస్తా. బెటర్ కార్ చెప్పండి, 5 seater కార్లలో బెటర్ కార్ చెప్పండి అన్న. ఆ కార్ల పేరు కూడా చెప్పింది.
ఎక్సెంట్ అమేజ్ ఇక్యోస్ డిజైర్. ఎక్సెంట్ అమేజ్ తీసుకోవచ్చా అన్న, ఇక్యోస్ ప్లీజ్ అన్న చెప్పండి. ఈ కార్లలో ఏ కారు ఈ ఓలా ఊబర్కి అయితే బాగుంటది అంటే మనం ఏం చెప్పాలంటే బిజినెస్ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ దాని యొక్క వాల్యూ ఇథియోసే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బాగుంటుంది బాగుంటుంది కదా తీసుకోవచ్చు. ఇంకో బ్రదర్ కామెంట్ పెట్టిండు, ఆయన నేను జాబ్ రిజైన్ చేసి క్యాబ్ నడపాలనుకుంటున్నా. మనకు పయ్యాల వెంకటేశ్వర్ గారు మనకు మెసేజ్ చేసిండు. చెప్పాలా? జాబ్ రిజైన్ చేసి దీంట్లో నడపాలి. ఇప్పుడు చూడు బ్రదర్, ఏంటంటే ఈ ఫీల్డ్లో రావాలంటే, ఇప్పుడు బాగా చదువుకొని ఈ ఫీల్డ్లో రావాలంటే, ఇప్పుడు జీవితాంతం ఈ డ్రైవింగ్ చేయాలని మాత్రం ఈ ఫీల్డ్లో రావద్దు. అదొకటి. ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎట్లుంటుందంటే అరిటాక్ ఉంటుంది, అరిటాక్ మీద ముళ్ళు పడ్డా అరిటాక్కే ప్రాబ్లం, ముళ్ళు మీద అరిటాకు పడ్డా అరిటాక్కే ప్రాబ్లం ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తగా ఈ డ్రైవింగ్ అనేది చేసుకుంటూ అటెన్షన్గా ఉన్న వ్యక్తులకు మాత్రం సేఫ్గా ఉంటుంది, లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అదొకటి. రెండవది ఏంటంటే ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చే వ్యక్తులకి ఇప్పుడు దీన్ని ఫస్ట్ సర్వే చేయాలా, మాలాంటి వాళ్ళని మొత్తం అన్ని తెలుసుకొని ఎక్కువ లాభం ఉంటుంది, మళ్ళీ నీ యొక్క బాడీ సహకరిస్తుంది, అన్నిటికీ నేను చేయగలుగుతాను, ఒక ఖచ్చితంగా ఒక కసి పట్టుదల దీక్ష మొండితనంగా ఈ విధంగా కొన్ని క్వాలిటీలు పెట్టుకొని నువ్వు 70,000 80,000 వచ్చినా కానీ 10,000 సంపాదిస్తున్న ఫీల్ ఉంటే అయితేనే నీకు డబ్బు బరకత్ ఇస్తుంది. లేకపోతే నువ్వు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నువ్వు గమనించు, ₹1,00,000 నీకు సాలరీ ఉన్నదనగానే 3 బెడ్రూమ్ రూమ్ తీసుకుంటాడు, ఒక కారు ఏదైనా ఒక కారు తీసుకుంటాడు, ఇక అన్నిటికీ క్రెడిట్ కార్డులు పెట్టుకుంటాడు, అన్నిటికీ కొన్ని లోన్లు తీసుకొని కొన్ని తీసుకుంటాడు, పర్సనల్ లోన్ తీసుకుంటాడు. మరి ₹1,00,000 సాలరీ రాగానే అన్నిటికీ పంచంగా లాస్ట్కి మిగిలేది జీరో. కొన్ని అప్పులకు వడ్డీ కట్టడానికి ఇంకా వేరే దగ్గర అప్పు చేస్తాడు వాళ్ళు. అందుచేత ఆ విధంగా జోలికి పోకుండా నీకు 10,000 20,000 సంపాదించిన ఫీల్ కావాలా, నేను అట్లనే చేస్తున్నా. 80,000 సంపాదించిన 20,000 సంపాదిస్తున్నట్టు ఫీల్ అవుతున్నా. 60,000 సేవ్ చేస్తే 2 సంవత్సరాలు గట్టిగా పని చేస్తే ఆ విధంగా సెట్ చేస్తే 15 లక్షల దాకా జమ అవుతాయి. నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ ను జనరేట్ చేసుకొని దానిని 15 లక్షలు ఒక 2 చొప్పున ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా కానీ మనకి ఎంత వస్తుంది? ₹30,000 వస్తాయి. 30,000 అంటే మనకు తక్కువలో తక్కువ ₹10,000 వచ్చిన ప్యాసివ్ ఇన్కమ్ ను నువ్వు ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టు. నువ్వు అసలు వచ్చిన పైసల్ని నువ్వు ఖర్చు పెట్టకు. నువ్వు దేనికి జీవితాంతం నువ్వు అదే పని చేసుకుంటే ఉన్నట్టుండి సడన్ గా యాక్సిడెంట్ అయింది అనుకో. సో ఇప్పుడు నెక్స్ట్ 5వ తారీఖు నాకు రూమ్ రేట్ కట్టేది. ఏం చేశారంటే ఫస్ట్ తారీఖు నుంచి 5వ తారీఖు రూమ్ రేట్ కట్టాలి. రూమ్ రేట్ 5,000 ఎగ్జాంపుల్ 6,000. సో 6,000 సంపాదిస్తుంది. నెక్స్ట్ ఇంకొక 10వ తారీఖు ఒక 10,000 చీటీ ఉంది, 2 లక్షల చీటీ ఉంది, 10,000 కట్టాలి. ఆ 10,000 సంపాదించాలంటే ఒక 2 రోజులు ఇస్తుంది. దీంట్లో అట్లా ఉన్నది కట్టేది ఏంటంటే డ్యూటీ అది రాగానే మళ్ళీ పడుతుంది. కరెక్ట్. సో అట్లా ఉండడం వల్ల కూడా కొంచెం ఎట్లుంటుంది వాళ్ళ నైజం ఎట్లుంటుంది అంటే, జేబులో ₹1,000 ఉన్నదనుకో, ఆ ₹1,000 ఉన్నంత సేపు వాడు కోటీశ్వరుడితో ఫీల్ అయిపోతాడు. ఆడ ఆ ₹1,000 అయిపోయిన తర్వాత డ్యూటీ ఎక్కుతారు. ఆ స్టైల్ ఉండదు. అన్న ఐ వాంట్ టు బై న్యూ Celerio VXi MT, ప్లీజ్ గివ్ మీ రిప్లై. అన్న ప్రెసెంట్లీ ఐ యామ్ డ్రైవింగ్ ఆటో since last 10 years. I am driving auto. I am getting back pain. Please give me your suggestion అన్న. అంటే నేను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను కదా, బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది కదా. సో నేను కార్ తీసుకోవాలనుకుంటున్నాను. సో Celerio VXi కార్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. సో నేను తీసుకోవచ్చా లేదా అనేది సజెస్ట్ చేయండి అన్న. ఫస్ట్ సజెషన్ చేసేదంటే, తినకు 10 సంవత్సరాల నుండి చేస్తున్నాడంటే ఇతడి యొక్క దైనందిక జీవితంలో కొన్ని మార్పులు కొద్దిగా అవసరం అనిపిస్తుంది నాకు. ఎందుకు చెప్తానంటే, మళ్ళీ కారు తీసుకున్నా కానీ అతడి యొక్క మైండ్ సెట్, అతడి యొక్క ఖర్చు, అతడి సంపాదన ఆటోలో కూడా బాగానే ఉంటుంది. సిన్సియర్గా ఉంటే ఆటో వాళ్ళని చాలా మంది గమనించి చూస్తున్నా కదా, పొద్దుంతా పని చేస్తున్నారు, బాగా హార్డ్ వర్క్ చేసామని ఆ వైన్ షాప్ దగ్గరకు పోయి బాటిల్స్ తీసుకుంటారు. దాంట్లో ఖర్చుతోనే వెటు కాకుండా అయిపోతుంటుంది. వాళ్ళు తిండి ఆహార ప్రకారంగా పెయిన్ వస్తుంది, ఉట్టిగా రాదు. ఎక్కడన్నా బ్రేక్ అయితేనే పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫింగర్ ఉంది ప్రవీణ్, ఈ ఫింగర్ను ఒక దారంతో బంధించేసి బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా మనం టైట్ చేసినాం అనుకోండి, ఆ బ్లడ్ జామ్ కాగానే ఇక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది.
ఎప్పుడు బ్లాక్ అయిపోతుంది. ఈ దారాన్ని తీసేయగానే బ్లడ్ సర్క్యులేషన్ కావడం పెయిన్ పోతుంది. అంటే మన బ్లడ్ వ్యవస్థలో నీకు చెప్పిన చూడు, ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ తినడం వల్ల బ్లడ్ చిక్కగా ఉండకుండా పల్చగా ఉండేటట్టు చూసుకో. అతను పల్చగా ఉండేటట్టు సెట్ చేసుకొని తను ఎంత డబ్బు సంపాదించినా 10,000 20,000తోనే అంతనే చేసుకొని మిగతాది సేవ్ చేసేటట్టుంటే నువ్వు కారు తీసుకో, నువ్వు ఏమైనా తీసుకో, నువ్వు పేరుకి వస్తావు, నువ్వు ఇంప్రూవ్మెంట్ అవుతావు. లేకపోతే మాత్రం ఉన్నట్టుండి ఇప్పుడు కొత్తది తీసుకుంటావు ప్రవీణ్, నువ్వు చెప్తావు నేనైనా చెప్పు కొత్తది తీసుకొని నడిపి మంచిగా ఉంటుంది అన్నట్టు. నీకు అలవాట్లనేటి ఎప్పటికప్పుడు నువ్వు కథం చేసుకుంటేనే నువ్వు నడుపుకోవడంగా అన్ఎక్స్పెక్ట్గా వేరే దగ్గర ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అనుకో, ఒక నెల రోజులు నువ్వు రిపేర్ అయిన దాకా నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, అప్పుడు నీ ఖర్చుల మీద ఖర్చులు నీకు ఇంకా బాకీ చేయడం వల్ల ఆ కారే వేస్ట్గా నీకు నాట్ సూటబుల్ ద కార్ అంటావు, వేరే దగ్గర జీతం ఉంటేనే మన ప్రశాంతత ఉంది అని డివైడ్ అయిపోతావు. అందుచేత నువ్వు సేవింగ్ నువ్వు స్టడీ చేసేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఒక నెల రోజులు 2 నెలలు ఉన్నా కానీ నీకు ఆ సేవింగ్ నీకు తోడ్పడుతుంది. నీకు ఎప్పుడు నువ్వు డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది, నీకు అమౌంట్ పరంగా నీకు మంచిగా జమ్గా ఉండగలుగుతావు. ఇది నేను ఇచ్చేసాను. కామెంట్ చేసిండు, అన్న కార్ తీసుకుందాము అనుకుంటున్నా, బెస్ట్ చెప్పన్నా ప్లీజ్ అన్న. దీనికి మనడు శివ బ్రదరే కామెంట్ పెట్టిండు, వద్దు ఓలా ఊబర్ బిజినెస్ లేదు, కొనకు 420 వీడియోస్ చూసి నా వీడియోస్ అంటే 420 వీడియోస్ అన్న. సో మనడు ఏది బెస్ట్ చెప్పన్నా ప్లీజ్ అని చెప్పి, కారు ఏది బెస్ట్, కారు ఏ కారు తీసుకుంటే బెస్ట్ అని చెప్పి. ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు క్యారెక్టర్ ఎలాంటి అలవాట్లు ఏ విధంగా ఒక డిసిప్లిన్ ప్రకారంగా ఏ విధంగా ఉంటేనే ఈ కారు తీసుకోవాలన్నట్టు నేను చెప్పిన కదా ప్రవీణ్. ఇప్పుడు చాలామంది అన్ఎంప్లాయ్మెంట్గా ఉండి ఎటువంటి ఇప్పుడు ఈ కార్ అంటే కారే కాదు ప్రవీణ్, ఏ పనైనా ఐ వాంట్ బిగ్ అమౌంట్ అన్నట్టు చూస్ చేసేసుకొని నిరుద్యోగం. నాకు చాలా బాధ కలిగిన అంశం ఏంటంటే కుమార్ ఆంటీ దగ్గరికి నిరుద్యోగులు పోయి ఒక అప్లికేషన్ రాసి నీ త్రూలో సీఎంకి ఇవ్వండి, మాకు అన్ఎంప్లాయ్మెంట్కి ఇవ్వడం వల్ల మాకు ఉద్యోగాలు లేవు, మమ్మల్ని కేర్ చేస్తలేడు, లేకుంటే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనా అని నిరుద్యోగులు అనడము నాకు చాలా బాధ కలిగిన అంశం. ఏంటంటే నీ చదివిన చదువు నిజంగా దీని యూట్యూబ్తో నేను చెప్పేది అంశం ఏంటంటే నిరుద్యోగులకు స్పెషల్గా చెప్పేది ఏంటంటే నీ చదివిన చదువు ఎవడో సీఎం కానీ పిఎం కానీ ఎమ్మెల్యే కానీ అది జాబ్ ఇవ్వకపోతే ఇక నువ్వు బతకవా? ఇక నీ జాబ్ నువ్వు చదివిన చదువు హైటెక్ సిటీలోనే పనిచేస్తుంది, నేను బెంగళూరులోనే పనిచేస్తుంది, అమెరికాలోనే చేస్తుంది, ఇక నేను వేరే పని చెయ్యను అంటే నీ చదివిన చదువు ఎందుకు? ఉన్నట్టు ఆ పరిస్థితుల్లో నీకు జాబ్ లేకపోతే నేనేం చెయ్యను, నేను సూసైడ్ చేసుకుంటాను అనడం చాలా తప్పది. ఒకటే విషయం నిరుద్యోగులకు చెప్పే అంశం ఏంటిదనంటే నీ చదివిన చదువు ఏడైనా బతికేంత కెపాసిటీగా పెట్టుకోవాలా. చూడండి బ్రదర్స్, సిగ్గు పోతుంది, మానం పోతుంది, ఇజ్జత్ పోతుంది. ఈ పని చేస్తే వీళ్ళేమనుకుంటారో, ఆ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అనే దాన్ని మడత పెట్టి చెత్త బుట్టలా ఫస్ట్ పడేసి. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నువ్వైనా నువ్వు చదువుకున్నావు, నేనేందుకు చదువుకున్నాను? నేను ఒక కాంట్రాక్ట్ ఫీల్డ్లో నేను క్లాస్ 3rd కాంట్రాక్టర్ను, ఎమ్మెల్యేల దగ్గర కూర్చుండి మినిస్టర్ దగ్గర కూర్చుండి కోట్ల రూపాయల వర్కులు చేసిన వ్యక్తిని నేను. అంటే పరిస్థితిని బట్టి అంటే కొన్ని గోల్స్ ఉన్న ఆశలను 2017 నుండి ఇప్పటి వరకు నా ఆస్తుల రేటు కోట్లల్లో పెరిగిపోయింది. అంటే నేను ఎన్నుకున్న ఆస్తుల గురించి నేను పట్టించుకోను. నేను ఇప్పుడు ఉన్న పరిస్థితి నిజంగానే ఏం లేకపోతే ఎట్లా బతుకుతామో అనే ఒక కమిట్మెంట్తోని, పట్టుదలతోని, కసితోని, మొండితనంతోని నేనే ఒక పబ్లిక్, నేను ఒక రోల్ మోడల్ కావాలని ఒక ధ్యేయంతో వర్క్ చేయాలన్నట్టు. ముఖ్యంగా శివకు స్పెషల్గా చెప్పేది ఏంటంటే నువ్వు సిగ్గుపోతుంది, మానం పోతుంది, ఇజ్జత్ పోతుంది, అన్నిటి పక్కకు పెట్టి ఈ కారు వద్దంటున్నావు కదా, ఓల్డేజ్ హోమ్లో డైపర్లు కానీ కడగడానికైనా పర్వాలేదు, నెలకు 30,000, ఇంకా వేరే ఫంక్షన్లు చూడేందుకు 20,000, పాండపులు చూడేందుకు 20,000, మొత్తానికి 70,000-80,000 సెట్ చేసుకొని బ్రెయిన్కి ఇంటి ఇచ్చు 20,000 రూపాయలు సంపాదిస్తున్న ఇంటి ఇచ్చేసుకొని 60,000 నువ్వు సేవ్ చేయి. 2 సంవత్సరాలు గట్టిగా పని చెయ్యు, నీకు 15 లక్షలు నీకు జమైన్ దాన్ని నీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా నువ్వు తయారు చేసేసుకొని అప్పుడు ఈ పనులన్నింటినీ పక్కకు పెట్టి ఆ వచ్చే ఇన్కమ్తో నువ్వు ఇంకా వేరే బక్కపల్చగా ఉండి లక్షల కోట్లు సంపాదించేటోళ్ళు ఉన్నారు ప్రవీణ్. పైల్వాన్ లాగుండి 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళకు 24 గంటలే, వీళ్ళకి 24 గంటలే, మధ్యలో తేడా ఎందులో జరుగుతున్నది? సిగ్గు పోతుంది, మానం పోతుంది, ఇజ్జత్ పోతుంది అనుకుంటా ఆడనే ఉంటున్నారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది కదా, దాన్ని కమిట్మెంట్ నువ్వు దాంట్లో నువ్వు బాడీ నువ్వు షింక్ చేసుకో.
నువ్వు దానికి తగ్గట్టు ఒక్కొక్క పనికి దానికి తగ్గట్టు నువ్వు బాడీని షింక్ చేసుకుంటేనే నువ్వు ఆ పనిలో విజయం పొందగలుగుతావు, లేకపోతే ఫెయిల్ అవుతావు. ఆ ప్రకారంగా నువ్వు ముందోటి పోతే ఏ పని పట్టుకుంటే ఆ పని బంగారమే. ఇది నేను చెప్పే సజెషన్. కామెంట్ చేసిండు అన్న, సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కడ కొనుక్కుంటే బాగుంటది, బెస్ట్ ప్రైస్ లో ఎక్కడ దొరుకుతాయి అని కామెంట్ చేసిండు. సో నాకు తెలిసినంత వరకు అయితే బ్రదర్ మనకు అమీర్పేటలో, బల్కంపేటలో, గచ్చిబౌలి ఏరియాలలో మస్తు ఉన్నాయి బ్రదర్ సెకండ్ హ్యాండ్ కార్లు. మనోళ్ళే ఇప్పుడు శ్యామసుందర్ రావు గారు చెప్పినట్టుగానే చాలా వెహికల్, చాలా మంది, కొంతమంది నాలెడ్జ్ లేక, కొంతమంది నేను చేస్తా, కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ అని అన్నారు కదా. సో అలాంటి వాళ్ళని తీసుకొని 20,000, 30,000, 50,000 కిలోమీటర్లు తిప్పి అక్కడ అమ్మేసిన దాంట్లో అమ్మేసి కార్కేరో సంథింగ్ ఉన్నాయి. సో మీకు కావాలంటే నేను దాంట్లో కూడా వెళ్ళి పలానా కార్, ఏ కార్ దీంట్లో అనేది వీడియోస్ చేసి పెడతాను. సో మీరు ఎక్కువ మంది మీ కామెంట్లు పెడితే నేను ఆ కామెంట్లను బట్టి నేను చేస్తాను. సో అక్కడ దొరికితే బ్రదర్ అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇద్దరితో అయితే కామెంట్స్ అయితే అయిపోయినాయి బ్రదర్. శ్యామసుందర్ గారు మా ఛానల్లో వచ్చి వీడియోస్ చేసినందుకు, వీడియోస్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో ఇన్కమ్ బుకింగ్స్ లో వచ్చే ఇన్కమ్ చాలా తగ్గిస్తున్నారు. సో దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలాంటి వారు, ఎలాంటి అలవాట్లు ఉన్నవారు దీంట్లో సక్సెస్ అవుతారు అనే దాని గురించి ప్రతి ఒక్క వీడియోలో నేను మోటివేషన్ చేస్తూనే ఉన్నా. సో దానికి తోడు మీ యొక్క ఎర్నింగ్ చూస్తూనే ఉన్నా. మీ యొక్క ఎర్నింగ్ చూస్తున్నట్లయితే చాలా హై ఎర్నింగ్ చేస్తున్నారు మీరు. సో ఎట్లా చేస్తున్నారు, ఏంటి కొంచెం మీ గురించి, మీరు ఎన్ని గంటలకు చేస్తున్నారు, ఎన్ని గంటలకు ఆన్ చేస్తున్నారు, సో మీ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడండి. నేను ఐటీ ప్యాకేజ్ తీసుకున్నాను. నా ఐటీలో దాంట్లోనే నాకు పర్ మంత్ 30,000 వస్తుంది, నాకు 30,000 రూపాయలు. అది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో, అది నైట్ షిఫ్ట్ వాళ్ళది. ఎర్లీ మార్నింగ్ 3:30కి వాళ్ళను ఆఫీస్ నుండి పికప్ చేసుకోవాలి. పికప్ చేసేసుకొని 4:30 వరకు డ్రాప్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు డ్రాప్ అయిపోతుంది. అదే చెప్తున్నాను. మరియు ఈవినింగ్ 5:30కి వాళ్ళని పికప్ పాయింట్ ఉంటుంది. ఇంటి దగ్గర ఈవినింగ్ పికప్ పాయింట్ ఉంటుంది. ఈవినింగ్ వాళ్ళని పికప్ చేసేసుకొని 6:30 వరకు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాం. ఓవర్ అయిపోతుంది. అక్కడ నుండి నేను ఇంటికి డెస్టినేషన్ పెట్టుకుంటాను. ఇంటికి డెస్టినేషన్ మేము బోయినపల్లిలో ఉంటాను. హైటెక్ సిటీలో డ్రాప్ అయిపోతుంది కదా. ఫినోప్లస్ కంపెనీలో నేను చేస్తుంటాను, ఎంప్లాయీస్ ఆ కంపెనీ. అక్కడ డ్రాప్ కంప్లీట్ కాగానే అక్కడ నుండి నేను డెస్టినేషన్ పెట్టుకుంటాను. ఒకటే డెస్టినేషన్ నేను ఎట్లా చూస్ చేసుకుంటానంటే బోల్డ్ బోయినపల్లి అని పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత బుకింగ్లు ఓబర్ అనేది డైరెక్ట్ ఒకటేసారి ఇయ్యడు, చిన్న తింపుతుంటాడు. ఎన్నన్నా తింపని అన్నట్టు చూస్తుంటా. చూసేసరికి లాంగ్ బుకింగ్ సుచిత్రన్ అన్నా, లేకపోతే కొంపల్లి అన్నా, లేకపోతే సైనిక్పూర్ అయినా, మొత్తానికి 400, 500, 600, 700 బిల్లు అమౌంట్ కనబడుతుంటుంది. మనకు బుకింగ్ వస్తుంది. దాన్ని ఓకే చేసేసుకుంటాను. 1 బుకింగ్తో నేను వెళ్ళిపోయి వాళ్ళని డ్రాప్ చేసి 7, 8, 10, 12 కిలోమీటర్ ఉన్నా కానీ, డిస్టెన్స్ ఉన్నా కానీ ఆఫ్ చేసేసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. అంటే ఒక్క విషయం గమనించండి ప్రవీణ్, 500 రూపీస్ డీజిల్ పోస్తే మన 1 లీటర్కు 20 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. 100 కిలోమీటర్లు ఇస్తుంది ప్రవీణ్. నోట్ దిస్ పాయింట్. 100 కిలోమీటర్లు యావరేజ్ ఇస్తుంది, మైలేజ్ ఇస్తుంది. 500 రూపీస్ ఒకటే బుకింగ్తో నాకు డీజిల్ పోసింది, నాకు 100 కిలోమీటర్లు ఇస్తుంది కదా. వీళ్ళను బోయినపల్లి నుండి హైటెక్ సిటీకి 18-20 కిలోమీటర్లు, వాళ్ళను డ్రాప్ చేసి 18-20 కిలోమీటర్లు డ్రాప్ అయిపోతుంది. అంటే 40 కిలోమీటర్లు. మళ్ళీ సాయంత్రము వాళ్ళని పికప్ చేయడానికి ఒక 10 కిలోమీటర్ అనుకుందాం. పికప్ పాయింట్కి పోతాను, 50 కిలోమీటర్లు అవుతుంది. మళ్ళీ 50 టు మళ్ళీ ఆఫీస్కి డ్రాప్ చేసినా అదొక 20 కిలోమీటర్స్ అనుకుందాం. 70 కిలోమీటర్స్లల్లా ఐటీ ప్యాకేజ్ అయిపోతుంది అక్కడ డైలీ. మళ్ళీ అక్కడ నుండి ఇంకా అడిషనల్గా మనకి ఇంకెన్ని కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంటుంది? 30 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంటున్నది. ఇంకా 100 కిలోమీటర్స్లో 70లో కంప్లీట్ అయిపోతున్నది. అంటే 70లో కంప్లీట్ అయిపోతుంది. నాకు అడిషనల్గా నేను మార్నింగ్ వీళ్ళు ఎన్ని గంటల వరకు ఇంటికి వెళ్ళిపోతాను అంటే 10 o'clock వరకు ఇంటికి వెళ్ళిపోతాను. నైట్ 10కి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంటికి బిఫోర్ 10 వాళ్ళని డ్రాప్ చేయగానే నేను ఫ్రూట్స్ తింటాను. నేను ఎక్కువ రైస్ తినను. నేను నైట్ మాత్రం ఫ్రూట్స్ తింటాను. ఫ్రూట్స్ తిని పడుకుండడం వల్ల ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం మాత్రం రైస్ తింటాను.
రైస్ తినడం వల్ల ఇప్పుడు డైజెషన్ మాత్రం ఫ్రూట్స్ తినడం వల్ల మంచిగా సూపర్ అయిపోతుంది. ఆ విధంగా మళ్ళీ మార్నింగ్ మాత్రం అంటే ఎన్నిటికి లేస్తానంటే నైట్ 10:30 11 o'clock పడుకున్నా కానీ నేను మార్నింగ్ 2 o'clock లేస్తాను. మార్నింగ్ 2 o'clock లేచి ఐటీ పికప్ డ్రాప్ చేసి మిగతా నాకు మూమెంట్ చూసుకుంటాను. నాకు కొద్దిగా స్లీప్ అనిపిస్తుంది అంటే మాత్రం 4:30కి డ్రాప్ చేస్తా కదా, ఒక 1 hour పడుకుంటా. మళ్ళీ ఖచ్చితంగా 1 hour 5:30కి స్టార్ట్ చేస్తాను. మళ్ళీ స్టార్ట్ చేసి ఇక నాన్ స్టాప్ కొట్టేస్తా ఎప్పటి వరకు, ఆఫ్టర్నూన్ వరకు. ఎన్ని అవర్స్ అంటే ఇప్పుడు 11 o'clock పడుకున్నా కానీ 11, 12, 1, 2, 3 hours నైట్. మళ్ళీ 2 ఇప్పుడు వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత 1 hour పడుకుంటాను కదా, 4 hours. మళ్ళీ పికప్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1 hour పడుకుంటాను, 5. మొత్తము స్లీపింగ్ ను కూడా డివైడ్ చేయడం వల్ల నేను 80,000 సంపాదిస్తున్నాను. నువ్వు స్లీపింగ్ ను డివైడ్ చేయకపోతే మాత్రం ఎందుచేతనంటే దాదాపు 3 years అవుతుంది. 3 years నుండి నైట్ షిఫ్ట్ ఈ ఐటీ పెట్టుకున్న హెల్త్ ఇష్యూస్ మాత్రం ఏమీ లేవు, అసలు ఇంపాసిబుల్. మనం తినే ఆహారం, నాకు సిగరెట్ అలవాట్లేదు, ఆల్కహాల్ అలవాట్లేదు, మరియు నేను బిర్యానీ లెక్క తినను, మరియు హెల్త్కి సంబంధించిన ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటాను. ఈ ఆరోగ్యానికి చెడు అయిన ఎలాంటిదైనా కానీ నేను దూరం ఉంటాను, నేను తీసుకోను. నేను వర్క్ను ఎంజాయ్ చేస్తాను. ఇది కష్టము అనే దాన్ని నేను ప్యాషన్గా పెట్టుకొని ఎంజాయ్గా నేను ముందుకు దూసుకెళ్ళిపోతాను. ఇది ఇంతవరకు అయితే మనం టీసీ వీడియోలో మన శ్యామ్ సుందర్ గారితో మనం చాలా రోజుల నుంచి అయితే అనుకున్నాము. సో ఈ రోజుతో అయితే మనకు తీరిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఖచ్చితంగా ఉపయోగపడే విషయాలు చాలా మనతో షేర్ చేసుకున్నారు. సో ఇంకా ఎనీ డౌట్స్ ఉన్నా శ్యామ్ సుందర్ గారు చెప్పిన విషయాలలో ఎనీ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ అన్న పలాని టైంలో పలాని వర్డ్ చెప్పారు, దానికి నా యొక్క సమాధానం ఇది, నా యొక్క క్వశ్చన్ ఇది, దీన్ని కూడా వివరించగలరు అంటే మళ్ళా టైం ఇవ్వండి. తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు శివ స్పెషల్ ఎప్పుడు నువ్వు వీడియో పెట్టిన తర్వాత నీకు వెంబడే రియాక్ట్ అవుతాడు కదా, కాబట్టి ముఖ్యంగా నిరుద్యోగులకైనా ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే సిగ్గుపోతుంది, మానం పోతుంది, ఇజ్జత్ పోతుంది అనేది మడత పెట్టి చెత్తబుట్టలు పడేసేయండి. అదొకటే. మళ్ళీ నేను చెప్తున్నాను కదా ప్రవీణ్, ఇప్పుడు నాది ప్రతిరోజు ఎర్నింగ్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఈ డేట్ కదా, రేపటి నుండి మండే నుండి ఇక నువ్వు చూసుకొని ప్రతిరోజు మరి ఎర్నింగ్ నేను ఏ విధంగా చేస్తున్నాను, మరి నాతో అవుతుంది, వేరే వాళ్ళతో ఎందుకు కాదు. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో ఎక్కువ మందిని రమ్మని ఈ ఫీల్డ్ రమ్మన్నట్టుగా మీ వీడియోలు ఇన్స్పిరేషన్ గా ఉంటున్నాయి, మోటివేషన్ ఉంటున్నాయి. సో ఈ ఎక్కువ మంది మీ వీడియోలు చూసి ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఈ బిజినెస్ చేసుకోకుండా ఈ బిజినెస్ లో లాస్ అయితే మీరేమైనా చూసుకుంటా రావాలను అన్నట్టుగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. చాలా మంది రావడం వల్ల బిజినెస్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి మీరు ఇలాంటి వీడియోలు చేయకండి. మంచి క్వశ్చన్ ఇష్టం అని కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు సమాజం ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు ప్రవీణ్. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితము హైటెక్ సిటీ ఉండేనా? యూట్యూబే లేదు, ఫోన్లు కూడా మన దగ్గర లేకుండే. ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడు ఈ జీవితాంతం ఒకటే పని పట్టుకొని ఊగులాడతాను అనేటోళ్ళకే ఇది చాలా ఎదురు దెబ్బ. అంటే నేను జీవితాంతం ఇప్పుడు నేనైనా కానీ జీవితాంతం ఇదే పని పట్టుకొని ఉండా, వేరేది దాని కొరకు అప్డేట్గా ఇప్పుడున్న పరంగా కొత్త దాంట్లోకి అప్డేట్గా ఉండకుంటూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ మన బాడీని ఆరోగ్యంగా ఫస్ట్ ఉంచుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించిన నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఫుడ్ తిను. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ డిలీట్ చేయి. సిగరెట్ పట్టద్దు, నిజం చెప్తున్నాను, సిగరెట్ పట్టద్దు, ఆల్కహాల్కు దూరం ఉండాలా, గుట్కలు వేసుకోవద్దు. నువ్వు డ్రైవర్ అంటేనే అబ్బా అనే రోడ్లో తయారవుతుంది ఈజీ ఇప్పటి ఉన్న జనరేషన్. ఆ ప్రకారంగా నువ్వు ఉంటే నీకు నువ్వు మళ్ళీ కొత్త అప్డేట్కు నువ్వు జంప్ అవుతావు.
నా నేను ఇంత చదువుకు నాకు జాబ్ దొరకక మా బ్రదర్ ఇదే ఫీల్ చేస్తాను. నేను దీంట్లో ఎందుకు బాగానే ఉంది కదా అని నేను ఈ ఫీల్డ్కి వచ్చి చేసిన, చాలా బాగుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా బాగుంది. సో చేసుకుంటే తప్పేది అని తీసుకున్నా ఓన్ కార్ తీసుకున్నా. 1 year అయిపోయింది. 1 year అయిపోయింది, మంచిగా అడ్మిట్ తీసుకుంటున్నా, మంచి ఫైనాన్షియల్ గా మంచి స్టెబిలిటీగా మంచిగా ఉన్నా. మ్యారేజ్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు మ్యారేజ్ వెళ్తే క్యాబ్ ఏం చేస్తావు బాగుంటే క్యాబ్ డ్రైవర్ చేస్తానంటే క్యాబ్ డ్రైవర్ చాలా లో లెవెల్ లో అంటే ఎట్లుంటది అంటే సమాజంలో పోవాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఆ లో లెవెల్నెస్ ఎవరికి ఉంటది? మీరు చెప్పింది సిగరెట్ స్మోకింగ్, మందు, ఆల్కహాల్ తాగడం, ఇలాంటి ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంది అని జనాల ఫీడింగ్ అయిపోయింది. సో దాని నుంచి బయటకు రాలేకపోతుంది. సో అప్డేట్ కావాలి. సో మన వీడియో చూసి ఇలాంటి మానుకుంటే మీకు ఫైనాన్షియల్ మంచి ఒక పొజిషన్ లో ఉంటారనే ఉద్దేశంతో నేను మోటివేషన్ గా తీసుకుని వీడియో చేస్తున్నాను. దానికి చాలా మంది అంటే నువ్వు ప్రాక్టికల్ గా చేస్తున్నావు, దాన్ని అనుభవిస్తున్నావు, దాని రుచి చూస్తున్నావు కాబట్టి లైవ్ గా నువ్వు చేసింది ఎండింగ్ నువ్వు చూపిస్తున్నావు. అది కరెక్ట్. వేరే వాళ్ళు మరి అంత డెడికేషన్ గా ఆ కొన్ని బ్యాడ్ హ్యాబిట్లు పెట్టుకొని నువ్వు చెప్పిన ప్రకారంగా కార్ తీసుకుంటే వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా ప్రవీణ్. అందుచేత ఫస్ట్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మీరు దీంట్లో సక్సెస్ కాలేదు. నేను ఒకటి చెప్పేది వాళ్ళకి ఏంటంటే, మీరు ఒకవేళ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైతే ఉన్నాయో ఇంతకు ముందు ఇచ్చిన అమౌంట్ సఫిషియెంట్ గా మంచిగా చేసిరు, ఇవాళ ఒక 5,000 వచ్చింది, 5,000 సంపాదించామని 2 బీర్లు తీసుకొని బిర్యానీ తీసుకొని తాగి ఆరామ్సే ఉన్న అలాంటి లైఫ్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఇప్పుడు అలవాటు పడలేకపోతుంది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది, అమౌంట్ కూడా తగ్గిపోయింది. అప్పుడు ఊబర్ ఒకటే ఉంటే తర్వాత ఓలా వచ్చింది, తర్వాత ర్యాపిడో వచ్చింది. అంతే కరెక్ట్ కదా. సో కాంపిటీషన్ పెరుగుతున్న కొద్దీ అరే నువ్వు ఇంత అంటే నువ్వు ఇంత తగ్గించిన కస్టమర్లకు ఇంత ఆఫర్ ఇచ్చినా నేను ఇంత ఆఫర్ ఇచ్చిన. సో ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. కరెక్ట్. సో ఇది ఇవాళ వీడియో అయితే. సో చాలా లేట్ అయిపోయింది, సారీ ఏమనుకోకండి, లెంతీగా వచ్చింది. సో మీరు ప్రతి ఒక్క కామెంట్ అయితే రిప్లై ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి. ఇంతతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ మన రేపటి ఎండింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తాను. మీకు ఎన్ని కామెంట్స్ ఉన్నా ఈ వీడియో కింద కానీ నెక్స్ట్ వీడియో కింద కానీ సో కామెంట్ పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక ఒక్క విషయం మీరు అందరికి చెప్పేది ఏంటంటే, ఏ ఫీల్డ్ అయినా కానీ ప్రతి దాంట్లో మనం డబ్బు గురించి కదా డబ్బు దీంట్లోకి వచ్చేది. ఇదొక్కటి ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కసి, పట్టుదల, తెగింపు, మొండితనము. ఒక న్యాయంగా ఉండే పని ఏదైనా సరే గట్టిగా చేస్తే ఒక 84 days లోపల బాడీ దానికి షింక్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ అప్డేట్గా ఉంటేనే ఫుల్ జమ్ముగా ఉండగలుగుతాం. బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.